వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ప్రజలు ఎక్కడ హక్కులు కోల్పోతారో వాళ్ళ పక్షాన గొంతుకి నిలబడతారు ఆయన. కార్మిక చట్టాలు ఎక్కడ అమలు కావో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తారు ఆయన. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు భీమారావు గారు, హైకోర్టు అడ్వకేట్. ఆర్ఎస్సీలో పనిచేసి తర్వాత అడ్వకేట్గా మారారు. ఆర్ఎస్సీలో ఉన్నప్పుడు అతని కార్యక్రమాలు ఏ విధంగా ఉండేవి, అసలు అడ్వకేట్గా ఎందుకు మారాలనుకున్నారు, కేవలం హక్కుల కోసమే పోరాటం చేస్తున్న భీమారావు గారు కార్మికుల పక్షాన పోరాటం చేయడం ఏంటి, చాలా విషయాలు ఆయన దగ్గర తెలుసుకోవాల్సింది. అయితే ముఖ్యంగా ఆయన బొజ్జా తారకం గారు, హరగోపాల్ గారు, బాలగోపాల్ గారి దగ్గర అంటే ఒక ప్రముఖ ముగ్గురు లెజెండ్స్ వాళ్ళ దగ్గర పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఆయన అడిగి అసలు కార్మిక చట్టాలు ఏ విధంగా అమలు అవ్వాలి, ప్రతి కార్మికుడు తమ హక్కుల కోసం ఎలా పోరాటం చేయాలి, హక్కులు ఏ విధంగా కోల్పోతున్న వాళ్ళకి వాళ్ళ పక్షాన భీమారావు గారు ఏ విధంగా పోరాటం చేస్తారు అనే అంశాన్ని నాణ్యత తెలుసుకుంది. భీమారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. భీమారావు గారు, యాక్చువల్గా మీ గురించి 2019-20 ఒక రిటైర్డ్ ఎస్పీ గారు చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు గట్టిగా ఫైట్ ఇచ్చిన వ్యక్తి అని మీ పేరు చెప్పారు. ఆయన పృథ్వీనారాయణ గారు. అప్పటి నుంచి అనుకుంటున్న లక్కీగా మాకు శ్రీకాంత్ గారి ద్వారా మళ్ళీ మీరు మాకు ఎదురయ్యారు. సార్, యాక్చువల్గా ఆర్ఎస్ భావాలు వేరు, కమ్యూనిజం భావం వేరు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇందులోకి ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత అడ్వకేట్గా మారడం అన్నది ఒక కొత్త కాన్సెప్ట్. జనరల్గా కొంతమంది వేరే వేరే దీంట్లో వెళ్తారు, అంటే ఆ భావజాలం ఉన్నవాళ్ళు ఆ భావజాలం వైపు వెళ్తారు. కానీ అడ్వకేట్గా మారి తిరిగి మీరు అదే భావజాలంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయడం, ఎక్కడ హక్కులు కోల్పోతున్నారో హక్కులు వాళ్ళ పక్షాన ఉండడం, ఇంకా చాలా విషయాలు కనిపిస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు హరగోపాల్ గారు, బాలగోపాల్ గారు, బొజ్జా తారకం గారు లాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం అనేది ఒక పెద్ద మీకు ఒక బ్రాండ్ అనేది చాలామంది చెప్తుంటారు. ఇటీవల యానంలో జరిగిన టైల్స్ కంపెనీ కేసు అవ్వచ్చు, లేదా టీసీఎస్ కేసు, ఇటువంటి కేసులన్నీ కూడా మీ కెరీర్లో కనిపిస్తుంటాయి. జనరల్గా కార్మికులు ఎలాంటి హక్కులు ఉంటాయి, ప్రతి కార్మికుడికి ఉన్న హక్కులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళకి కంపెనీ వాళ్ళు ఎలా మోసం చేస్తుంటారు, వాళ్ళకి వాళ్ళ హక్కుల గురించి కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలియకపోవడం అనేది, వాళ్ళ పోరాటం ఏం చేయాలి, అసలు వాళ్ళకి ఎన్ని గంటల డ్యూటీ ఉంటుంది, వాళ్ళకి కార్మిక వేతనం ఏమని చెప్తుంటుంది, కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి భీమారావు గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. రాజమండ్రిలో చదువుకున్నాను. మా ఫాదర్ వాళ్ళది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు దగ్గర ఉన్నటువంటి గ్రామం. ఆయన రైల్వేలో ఎంప్లాయీ. సో ఆయన రైల్వేలో బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు రాజమండ్రిలో పోస్టింగ్ ఉండేది. రాజమండ్రిలో ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నాం. నాకు ఈ సమాజం దీనికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక కాన్సన్ట్రేషన్ రావటం కానీ, ఒక సమస్యల మీద పట్టించుకోవాలని అభిప్రాయం రావటం కానీ విద్యార్థి దశ నుంచి ఉండేది. విద్యార్థిగా ఇంటర్మీడియట్లో నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చదువుకున్నాను. అక్కడ ఒక మాకు ప్లస్ ప్రిన్సిపాల్కి మధ్య అక్కడ ఒక చిన్న వివాదం నడిచింది. అది చాలా సోషల్ కాన్ఫ్లిక్ట్, ఒక క్యాపిటేషన్ ఫీజు ఆ టైంలో వచ్చినటువంటిది. ఆ మూమెంట్ని చాలా సీరియస్గా నడిపాము. అక్కడ నేను, డొక్కా పద్మనాభరావు, సునీల్, ఇట్లా కొంతమంది విద్యార్థులు ఉండేవారు. అక్కడ పీడిఎస్ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ అయ్యింది. అప్పుడు అది చాలా పెద్ద మూమెంట్గా నడిచింది. ఎంత అంటే ఒక సంవత్సరం పాటు పెద్ద మూమెంట్ అది. అక్కడ ఆ మూమెంట్లో ఈ డొక్కా పద్మనాభరావు అనేటువంటి ఆయన, ఇప్పుడు రోహిత్ ఏ రకంగా అయితే సూసైడ్ చనిపోయిన పరిస్థితి వచ్చిందో, ఆ మూమెంట్లో ఆ రోజుల్లో డొక్కా పద్మనాభరావు అనేటువంటి వ్యక్తి సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకొని ఆ మూమెంట్లో చనిపోయాడు. సో అప్పటి నుంచి నాకు సామాజిక అంశాలలో నేను ఉండాలి, ఇట్లా ఏ సమస్యల పట్ల అయినా సరే మనం పోరాటంలో భాగమై ఉండాలి అనేటువంటిది ఒక కాన్సన్ట్రేషన్గా, ఒక సీరియస్గానే తీసుకున్నాను. అతను నా చైల్డ్హుడ్ నుంచి, ఆ చనిపోయిన డొక్కా పద్మనాభరావు నా చైల్డ్హుడ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా కూడా నా బెంచ్ మేట్, స్కూల్ మేట్. సో అది అక్కడ కూడా క్యాస్ట్ అట్రాసిటీకి సంబంధించినటువంటి ఫైట్ అది. దాంట్లో రెవల్యూషనరీ భావజాలాలు ఉండేటువంటి సంఘాలతో పరిచయం అవ్వడం,
అక్కడి నుంచి నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేటువంటి అంకాళ్ళ భాస్కర్ నాయకత్వం అనేటువంటిది నన్ను కలవటం, వాళ్ళు ఆ కలిసేటప్పుడు క్రమంలో వాళ్ళతో పాటు అధ్యయనం, వాళ్ళతో పాటు తిరగటంలో ఆర్ఎస్యూలో నేను వెళ్ళటం జరిగింది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి. అప్పట్లో వాళ్ళు కూడా గోకవరం ఒక బ్యాచ్ అని, రప్పచోడవరం బ్యాచ్ అని, సీతమ్మ సందు బ్యాచ్ అని, నల్లమందు శాంత్ బ్యాచ్ అని 4-5 బ్యాచ్లు ఉండేవి. అంటే ఆ బ్యాచ్ల్లో ఏ బ్యాచ్ కూడా మీకు ఎదురుపడలేదు? నేను అంటే మేము అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు ప్రజాపంద అనేటువంటి పిఎస్సి ఉంటుంది, జే వెంకటేశ్వర అని కాకినాడలో జేవీ ఉంటుంది. ఆయన మమ్మల్ని అప్పుడు ఆర్గనైజ్ చేసినటువంటి అక్కడ మేము కేవలం అధ్యయనానికి ఎక్కువ ఇంపార్టెన్స్, మూమెంట్స్లో అప్పట్లో నెల్లిమర్ల మూమెంట్కి కూడా మేము పార్టిసిపేట్ చేసినట్టు. అంటే గోకవరం వాళ్ళు మీకు ఎక్కడ ఎదురుపడలేదు? మేము పెద్దగా ఎదురుపడలేదు. అంటే నెల్లిమర్ల ఇంటర్మీడియట్ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసాను. మీకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ విశాఖపట్నంకి వచ్చేసాను. విశాఖపట్నంలో విశాఖపట్నం ఏ కాలేజ్ చేశారు? విఎస్ కృష్ణ కాలేజ్ చేశాను. ఓకే, అక్కడ మీకు మరి అక్కడ భాస్కర్ గారు, అంకాళ్ళ భాస్కర్ గారు అప్పటికి నిషేధం వచ్చేసింది. ఆయన ఓపెన్గా కొంతకాలం పనిచేసి తర్వాత అండర్ గ్రౌండ్ లీడర్గా మమ్మల్ని కలుస్తూ ఉంటారు. అంటే ఆ మూమెంట్లో మీరు చేసిన పనులు ఉన్నాయి? మేము అక్కడ ఉండే నెల్లిమర్ల జూట్ మిల్ కూడా చెప్తున్నారు కదా. నెల్లిమర్ల జూట్ మిల్స్ టైంలో ఇక్కడ రాజమండ్రిలో ఉన్నప్పుడే ఆ మూమెంట్ని మేము కొంత రోడ్డు మీద ధర్నాలు చేయడం వాటిలో భాగస్వామ్యం. అంటే ఒక ఉద్యమ నేపథ్యం చెప్తే కనుక విద్యార్థి దశ నుంచి ఇంటర్మీడియట్ నుంచి మొదలై దాదాపు 2000 వరకు ఆ ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతూ ఉండేవాళ్ళు. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఉన్నప్పుడు భాస్కర్ గారి సారథ్యంలో మీరు పాల్గొన్న ఉద్యమాలు? ఆంధ్ర యూనివర్సిటీలో అప్పట్లో మహిళలకి సమాన హక్కులు అనేటువంటి ఎంప్లాయ్మెంట్లో కానీ వాటిలో కానీ పర్సంటేజ్ మూవ్మెంట్ కానీ, తర్వాత పాలిటెక్నిక్ కాలేజెస్లో ఉండేటువంటి మూవ్మెంట్స్లో కానీ వీటిలన్నింటిలో పార్టిసిపేట్ చేసాము. ముఖ్యంగా అక్కడ ట్రైబల్స్కి సంబంధించినటువంటి కాలేజీలు, ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు వచ్చి అక్కడ పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు స్కాలర్షిప్ బేస్డ్ మీద నడుస్తుండే. ఆ ట్రైబల్ స్టూడెంట్స్కి ఫుడ్ పెట్టడంలో కానీ, ఆ కాలేజీని నడపడమే కాకుండా స్టూడెంట్స్ని బాగా చూడాలనేటువంటి అభిప్రాయం లేకుండా మేనేజ్మెంట్స్ ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ స్టూడెంట్స్ని మేము ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీస్ కల్పించడం, ఇట్లాంటివి కొన్ని చేసుకుంటూ వెళ్ళాము. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన చాలా మూమెంట్స్లో ఆ రోజుల్లో మేము ప్రత్యక్షంగా పరోక్షంగా. అంటే అప్పుడు అప్పారావు గారు ఒక వైస్ ఛాన్సలర్ ఉండేవారు ఆ టైంలోనా? అది అప్పుడు గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు ఆ టైంలోనే చాలా జరిగింది. అప్పట్లో ఒక మహిళా స్కాలర్ పైన ఆంధ్ర యూనివర్సిటీ లెక్చరర్స్ ప్రొఫెసర్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్, దాని మీద కూడా పోరాటం జరిగింది. అంటే అప్పట్లో పోలీసు నిర్బంధం మీరు ఎదుర్కోవడం, అరెస్ట్లో వాటికి సంబంధించినది మీకు? నేను యాక్చువల్గా విద్యార్థి దశలో ఎక్స్పోజ్ కాలేదు, అంటే బయటికి పెద్దగా ఎక్స్పోజ్ కాలేదు. కానీ అంకాళ్ళ భాస్కర్ గారిని చనిపోయిన తర్వాత 90 ఏ విధంగా ఏప్రిల్లో ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర ఎన్కౌంటర్ చేశారు పోలీసు. చనిపోయిన తర్వాత నా వివరాలు కొంత బయటకు రావటం, ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో కొంతకాలం మళ్ళా ఆ ఏఓబి ఏరియాలో, శ్రీకాకుళం ఫారెస్ట్ ఆ ఏరియాలో కొంతకాలం లోపల ఉండి ఒక 2 సంవత్సరాల పాటు లోపల ఉండి తర్వాత బయటికి వచ్చి ఈ విద్య చదువుకొని అంటే ఏఓబిలో మీరు ఎక్కడున్నారు? మీరు ఆ అజ్ఞాతంలో ఉన్న టైంలో మీరు చేసే కార్యక్రమాలు? ఏఓబి ఏరియాలో మేము ఉన్నది శ్రీకాకుళం ఈ ఉద్దానం ఏరియాలోనే ఉన్నాం. ఉద్దానం ఏరియాలో కమిటీ దళంలో ఉండేవాడు. అంటే బొట్టపాడు బొట్టపాడు ఉద్దానం అంటే ఇక సముద్ర తీర ప్రాంతం ఇదంతా ఉండేది కదా, అట్లా ఉండేవాడు. అక్కడ మనకి ఉండేటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రజలు ఆ ట్రైబల్ ఏరియాస్లో ఉండేటువంటి ఈ పీపుల్ని కొంత దోపిడీ చేసుకునేటువంటి వ్యాపార వర్గాలని వాళ్ళని వ్యతిరేకంగా జరిగేటువంటి మూవ్మెంట్స్ అన్నింటిలోనూ ఆర్గనైజ్ చేయడంలోనూ ఇట్లా భాగస్వామ్యం. మరి ఎందుకు మీరు బయటకు వచ్చారు? నాకు యాక్చువల్గా అంటే కుటుంబ పరిస్థితులు ఇచ్చా బయటకు వచ్చాను. నాకు ఉండేటువంటి మా సిస్టర్ క్యాన్సర్తో ఉండే ఆ టైంలో బయటకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, అంటే ఆమెకి హెల్ప్ చేయడానికి అని చెప్పి బయటకి రావడం జరిగింది. ఇక అక్కడి నుంచి బయటే ఉంది. అప్పుడు అరెస్టులు మీకు ఏం లేవు? కొంత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక కేసు అయితే పడింది. ఆ కేసుని తర్వాత అది అంటే లా చేయాలని ఎందుకు అనుకుంటారండి?
నేను యాక్చువల్గా అయితే మేము బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఏదో ఒక అంటే ఒక మూమెంట్కి ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా అప్పటికి అంటే అకాడమిక్ కోర్స్ అంతా కూడా కొంత బ్రేక్ అయిపోయింది. 10 years అకాడమిక్ లైఫ్ అంతా బ్రేక్ అయిపోయింది. సో లా చేసి సొసైటీలో ఈ క్యాస్ట్కి సంబంధించినవి, ఈ అసమానతలకు సంబంధించినవి వాటిల్లో రైట్స్ ఓరియంటెడ్గా మనం ఫైట్ చేయాలి, రాజ్యాంగాన్ని అమలు పరిచేటువంటి విధంగా మనం ఫైట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సీరియస్గానే లా చేయడం. ఎక్కడ చేశారండి? ఆంధ్ర యూనివర్సిటీ LLM చేశాను, ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. తర్వాత మీరు ఎవరి దగ్గర ప్రాక్టీస్లోకి రాగానే అంటే అడ్వకేట్గా ఎన్రోల్ అవగానే నా డ్రీమ్ బాలగోపాల్ గారి దగ్గర చేరాలని అనుకున్నాను. ఎందుకు ఆయన ఎందుకు ఎంచుకున్నారు? అంటే అప్పటికే ఆయన హక్కుల న్యాయవాదిగా పీక్ పేరున్నటువంటి వ్యక్తి. నిజంగానే అంత కమిట్మెంట్ బయట మేము ఉన్నప్పుడు కూడా ఆయన అంటే ఇన్స్పైరింగ్గా ఉండేది. సో ఆయన దగ్గర చేరాలని దాదాపు 1 సంవత్సరం పాటు ఎవరి దగ్గర చేరకుండా వెయిట్ చేశాను. GS కృష్ణ గారని వైజాగ్లో ఉంటారు, హ్యూమన్ రైట్స్ లీడర్ ఇప్పుడు ప్రస్తుతం. ఆయన్ని మా భాస్కర్ అన్న వాళ్ళ అన్న ధర్మన్న ఫోన్ చేసి అడిగి బాలగోపాల్ గారి దగ్గర చేరాలనుకుంటున్నాడు అంటే బాలగోపాల్ గారి దగ్గర ఆయన సాధారణంగా ఎవరిని ఎంకరేజ్ చేయరండి. అంటే అప్పటికి చాలా మంది రాజశేఖర్ గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దగ్గర చేరటం కోసం చాలా కాలం వెయిట్ చేశాను, కలుస్తూ ఉండేవాడు. ఒకసారి హైకోర్టులో కూడా కలిశాను. అంటే ఆయన హైకోర్టులో కలిసి నేను మీ దగ్గర చేరాలనుకుంటున్నాను అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక జూనియర్ ఉన్నారు, నేను ఇంకెవరికి ఇవ్వలేను, కాబట్టి నేను పర్లేదు నేను వచ్చి మీ దగ్గర నేర్చుకుంటాను సార్, చూసి నేర్చుకుంటాను, డబ్బులు అయితే ఇవ్వకపోయినా పర్లేదు అని అంటే గాలి భోజనం చేసి బతుకుతావా, అలా నేను చాకరీ చేయించుకుని అన్నట్టుగా ఆయన వద్దండి. తర్వాత అక్కడి నుంచి అది ఎప్పుడు ఫాలో అప్ ఇస్తూ ఉండేవాడిని. రాజశేఖర్ అనే అడ్వకేట్ ఖాళీ అవ్వగానే ఫోన్ చేసి ఆయనే VS కృష్ణ గారికి అప్పుడు ఫోన్ చేసి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ తోటి నేను వెళ్ళి ఆయన దగ్గర చేరాను. ఆయన దగ్గర చేరటంలో నేను చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతుడనే అనుకోవాలి. ఎందుకనంటే ఒక 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 సీరియస్ సిన్సియర్ లాయర్స్ ఎట్లా ఉంటారు, అంటే హక్కులకు సంబంధించినటువంటి లాయర్స్ ఎట్లా ఉంటారు, నిజంగా ఈ ప్రజలకు సేవ చేయాలంటే ఈ వృత్తి ఏ రకంగా పని చేస్తే అది సమాజానికి సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒక లెజెండ్ ఆయన లైఫ్లో ఖాళీగా ఉన్న సమయాన్ని నేను చూడలేదండి. బాలగోపాల్ గారు ఖాళీగా ఈ క్షణం ఖాళీగా ఉండి చిట్ చాట్ చేసినటువంటి సందర్భం నేను ఏ రోజు చూడలేదు. నేను ఆయన దగ్గర 5 ఏళ్ల పాటు పనిచేశాను. 5 ఏళ్ల పాటు నేను ఎక్కడ ఆ రకమైనటువంటి. సార్, బాలగోపాల్ గారి దగ్గర 5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయే ఒక కేసు వివరించు. ఆయన చాలా అంటే ఒకటి కాదండి, చాలా కేసులు చేశారు. ఇప్పుడు ఉదాహరణకి మన వాకపల్లి కేసు ఆయన దగ్గర ఆయన మొదట అంటే పోలీసులు అక్కడ ఉండేటువంటి మహిళల్ని అత్యాచారం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళపైన నేరాన్ని తీసేయమని చెప్పి క్వాష్ పిటిషన్కి ఇచ్చారు. ఆ క్వాష్ పిటిషన్లో బాలగోపాల్ గారు ఆర్గ్యూ చేయడం జరిగినటువంటి పరిస్థితి అది నిలబడిపోయింది. ఇప్పుడు తర్వాత దాన్ని బొజ్జాధారకం గారు టేకప్ చేసి ఆ పోలీసుల మీద ఈరోజు ట్రయల్ జరగడానికి కారణం బాలగోపాల్ గారు, తర్వాత బొజ్జాధారకం గారు. కానీ ఆ కేసు మీరు పూర్తిగా స్టడీ చేస్తుంటారు, కానీ అందులో అసలు 376 వచ్చిందంటారా లేదా 354నే దానికి కావాలని? 376 ఖచ్చితంగా ఎస్టాబ్లిష్. అక్కడ ఉన్న పోలీసులు కొంతమంది చెప్పడం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన వెళ్ళి ఎంత మూకుడు మీద రేపు చేయడం అనేది అసాధ్యం, మా వాళ్ళు మిస్బిహేవ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు కొంతమంది ప్రొవోక్ చేసి ఈ విధంగా 376 పెట్టే విధంగా చేశారని అప్పట్లో వాదన వచ్చింది. అంటే 376, 354 అనేటువంటిది పక్కన పెడితే హైకోర్టు అయితే వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో దాంట్లో వాస్తవం ఉంది కనుక దీన్ని ట్రయల్ చేయాల్సిందే అనే విధంగానే కోర్టు తన తీర్పును తను ఇచ్చింది. కాబట్టి 376, 354 అనేటువంటిది ఈరోజు ట్రయల్ నడుస్తూ ఉంది అక్కడ కోర్టు సబ్జుడిస్. కాబట్టి అట్లీస్ట్ అది రేపొద్దున అది ఏ రూపంలో బయటకు వస్తుంది అనేటువంటి తర్వాత సంగతి, కానీ 376, 354 అనేటువంటిది ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. 354 376 ప్రూవ్ అవుతుంది అనేటువంటిది నా
నమ్మకం. కానీ మెడికల్ రిపోర్ట్ దానికి అనుకూలంగా ఉందంటారా? ఎందుకంటే అప్పుడులో కేజీహెచ్ హాస్పిటల్ తీసుకురావడం, వాళ్ళని పరీక్షలు చేస్తున్న చాలా కార్యక్రమాలు జరిగాయి. మెడికల్ రిపోర్ట్స్లో చాలా ఆలస్యాలు అవి జరిగాయి. 376లో కామన్గా మహిళా స్టేట్మెంట్, అంటే ఏ బాధితురాలు స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్. అది తను చేయలేదని ప్రూవ్ చేసుకోవాల్సింది నిందితుడు, అవును, ప్రధానంగా నిందితుడి మీద భారం ఉంటుంది. అవును. కాబట్టి అది మెడికల్ ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా, మెడికల్ ఎవిడెన్స్ సంబంధించినటువంటి అంశం పక్కన పెట్టినా, అక్కడైతే సాక్షులు కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది 376 జరిగింది అనేటువంటిది ఉన్న వాస్తవం. ఓకే, తర్వాత ఇంకొక మంచి కేసు చెప్పండి. ఇక ఆయన ఇక్కడ ఉండేటువంటి హోటల్ రంగం ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్లో ఉన్న హోటల్ రంగంలో పనిచేసే చాలామంది కార్మికులకి అంటే అన్యాయంగా, అన్ఫేర్గా వాళ్ళని తీసేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. వాళ్ళు ఏదో ఒకరోజు రాకపోతే, వాళ్ళకేదో వాళ్ళ మదర్ బాగలేకపోయినా, ఫాదర్ బాగలేకపోయినా, కార్మికుడు ఒకరోజు రాకపోతే ఆ ఉద్యోగాన్ని తొలగించినటువంటి సందర్భాలు చాలా 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 కేసులు ఉన్నాయండి. అలాంటి కార్మికుల పక్షాన బాగా నిలబడి వాళ్ళందరికీ న్యాయం, ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజుకి కూడా మేనేజ్మెంట్ హైకోర్టుకి వెళ్ళి, ఆ హైకోర్టుకి వెళ్ళటం వల్ల అక్కడ చట్టంలో ఏముందని అంటే, కార్మికుడు లేబర్ కోర్టులో గెలిచిన తర్వాత ఆ గెలిచినటువంటి జడ్జిమెంట్ని మేనేజ్మెంట్ కనుక ఛాలెంజ్ చేస్తే, ఆ ఛాలెంజ్ చేసినటువంటి క్రమంలో, ఆ ఛాలెంజ్ చేసిన కాలం మొత్తం కూడా తను ఆ కార్మికుడు లాస్ట్ డ్రాన్ వేజెస్ చట్టం ప్రకారంగా చెల్లించాలి. ఇప్పటికీ చెల్లిస్తున్న కేసులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ ఆ కార్మికులు ఆ రకంగా 17B వేజెస్ని తీసుకుంటున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఒకటి కాదులేండి, అంటే బాలగోపాల్ గారు చేసిన ఈవెన్ లార్జర్ బెంచ్లో ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసులు మీద సెక్షన్ 302 అమలు చేయాల్సిందే అనేటువంటి ఆజాద్ కేసు. ఆజాద్ కాదు, ఏపీసీఎల్సీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి కేసులో ఏపీసీఎల్సీ తరఫున తారకం గారు, బాలగోపాల్ గారు ఇంకొక బాధితుల తరఫున అది లార్జర్ బెంచ్కి వెళ్ళింది. 5 జడ్జెస్ బెంచెస్కి వెళ్ళింది ఇదే హైకోర్టులో. అందులో పోలీసులు ఆ ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పోలీసుల పైన కూడా 302 పెట్టాల్సిందే అనేటువంటి తీర్పుని తీసుకురావడంలో మా తారకం గారు, బాలగోపాల్ గారు ఇద్దరి పాత్ర ప్రధానమైనది. అప్పుడు కన్నాభిరామ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా భాగంగా. ఓకే సార్, బాలగోపాల్ గారి దగ్గర నేను ఒక కేసు చూశానండి. జనరల్గా ఆయన దగ్గరికి ఎవరైనా పిటిషనర్ వస్తే వాళ్ళు చెప్పిన సమస్య విని ఆయన సొంత ఇంట్లో జరిగినట్లు ఫీల్ అయ్యి ఆ ఎమోషన్ చూపించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, అసలు ఒక అడ్వకేటు ఒక బాధితుడిలాగా లేకుండా ఇంట్లో అన్నదమ్ములు ఎలా మాట్లాడుకుంటారో ఆ విధంగా మాట్లాడుకుంటారు. అటువంటి సంఘటన మీకు ఏమైనా గుర్తుంటే చెప్పండి. ఆయన తీరులో అట్లా ఎమోషన్కి గురైనటువంటి పద్ధతిని ఏమి బయటికి చూపించరు, కానీ తన పనిలో అది చూపిస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి క్యాష్యూ అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఈ జీడిపప్పులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలని అక్కడ దానివల్ల వచ్చే పొల్యూషన్ వల్ల అక్కడ ప్రజలు చాలా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇది డిసీజెస్ని ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరి తరఫున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాటిల్లో ఇక్కడికి వచ్చి దాన్ని తొలగించడానికి కేసు పెడితే, అక్కడ ఉండేటువంటి ఆ ఫ్యాక్టరీని తొలగించి అక్కడ చాలా దూరానికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కేసు పెడితే, ఆ కేసులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సార్ అపీర్ అయ్యారు. నిజంగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అటువంటి తీర్పు అప్పుడు ఇప్పుడున్న బెంగళూరు కర్ణాటకకి వెళ్ళిపోయిన ఎస్వి భట్ గారు, జస్టిస్ ఎస్వి భట్ గారు అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ తరఫున న్యాయవాదిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నాను. ఆ కేసులో కూడా బాలగోపాల్ గారు బాగా గెలిచారు. అదొకటి శ్రీకాకుళంలో జరిగినటువంటి చాలా మూమెంట్స్. అంటే జనరల్గా ఆయన జూనియర్స్ ఏం చెప్తుంటారండి? ఎక్కువ ఏం చెప్పరండి, ఆయన చూసి నేర్చుకోవాల్సింది అంతే. ఆయన చెప్పేదే ఉండదు, ఆయనకి ఆయన్ని చూసి నేర్చుకోవటమే తప్ప ఆయన చెప్పేదే ఉండదు. ఇందాక మీరు హరగోపాల్ అన్నారు, హరగోపాల్ గారితో బాలగోపాల్ ఓన్లీ బాలగోపాల్ గారే బొజ్జదారకం గారి దగ్గర నేను పనిచేశాను. సో బాలగోపాల్ గారి అంటే ఒకటి కాదులేండి, ఒకటి చెప్పాలి అని అంటే ఆయన కేసులు చెప్పడానికి చాలా ఉన్నాయి. కార్మికుల కేసులు మొదట ఆయన ఎక్కువగా ట్రైబల్కి ఎవరికైనా అన్యాయం జరిగితే ట్రైబల్ తరఫున చాలా సీరియస్గా కేసులు చేస్తారు. తర్వాత బాధితులే
ఎవరు బలవంతుల పక్షాన కానీ లేకపోతే ఈవెన్ మాలా మాదిగా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కూడా మాదిగా క్యాస్ట్కి సంబంధించినటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్స్ రాసి ఇవ్వటంలో ఆయనే తయారు చేసి ఇచ్చారు. సార్ మీరు బాలగోపాల్ గారి తర్వాత బొజ్జా తారకం గారితో మీకున్న అనుబంధం చెప్పండి. బొజ్జా తారకం గారు చాలా ఒక రకంగా చాలా రెస్పెక్టబుల్ పర్సన్. ఆయన పద్ధతి ఎవరినైనా ఆకర్షిస్తుంది. అంటే ఎంతో చాలా గౌరవంగా చూస్తారు. ఆయనతో నేను చాలా జూనియర్. ఆయనతో పోల్చుకుంటే అప్పటికే 60 ఏళ్ల ప్రాక్టీస్ ఉన్నటువంటి తారకం గారి దగ్గర నేను చాలా జూనియర్. నాకు ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత తారకం గారిని ప్రత్యక్షంగా కలుస్తూ ఉండేవాడిని. ముఖ్యంగా యానాం ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, యానాం ఇన్సిడెంట్ జరిగేటప్పటికి నేను బాలగోపాల్ గారి దగ్గర లేబర్ లాని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదిగా, అప్పటికి బాలగోపాల్ గారు చనిపోయారు, లేబర్ లా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి తారకం గారు నన్ను ఒకసారి వేరే ఆయన ద్వారా కబురు పెట్టి రమ్మంటే వెళ్ళాడు. వెళ్తే ఈ ఇన్సిడెంట్లో మనం లేబర్ తరఫున సీరియస్గా నిలబడి ఫైల్ చేయాలి దీంట్లో అని చెప్పి ఆ యానాం కేసుని ప్రత్యక్షంగా ఆయనే నాకు అప్పచెప్పారన్నమాట. ఒకసారి ఆ యానాం కేసు వివరాలు చెప్పండి. మీకు తెలుసు, రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ అనేటువంటిది యానాంలో చాలా ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ. ఓకే. యానాంలో చాలా ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీ. అది దాదాపు 900 మంది కార్మికులతో ఉండేటువంటి రన్ చేసేటువంటి ఫ్యాక్టరీ. 2012 వరకు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళంతా. ఆ టైంలో 2007లో జాయిన్ అయినటువంటి మచ్చా మురళీమోహన్ అనేటువంటి కార్మికుడు, కొంచెం ఇంజనీరింగ్ చదువుకొని వచ్చినటువంటి కార్మికుడు. అతను అక్కడ ఉండేటువంటి కార్మికుల్ని వేతనాలు పెంచడం కోసం బోనస్ సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని డిమాండ్స్ని లేవదీయటం, దాంతోపాటు ఒక సంఘాన్ని నిర్మించాలని ప్రయత్నం చేయటం, ఇది కొంత 2012కి ముందు కార్మికుల్లో ఉన్నటువంటి ఒక ఉద్యమ వాతావరణం. సో వాళ్ళు మేనేజ్మెంట్ దాన్ని గమనించి వీళ్ళని ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పాండిచ్చేరి ట్రాన్స్ఫర్ చేశారు. పాండిచ్చేరిలో కరైకాల్లో వాళ్ళకి ఇంకో ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీకి ట్రాన్స్ఫర్ చేసి అది ఇంకా కొంచెం ఆజ్యం పోసినటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళు చాలా తిరగబడి విపరీతమైనటువంటి, అంటే రాస్తారోకోలు, ధర్నాలు, చివరికి ఫ్యాక్టరీ బంద్ పెట్టడం, ఈ ఉద్యమం నడుస్తూ ఉండేది. ఈ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ ఏ రకమైన ప్రయత్నం చేయలేదు. బహుశా ప్రయత్నం చేస్తుంటే చాలా ఇంత తీవ్రమైన స్థాయిలో జరిగేటువంటి ఉండేది కాదు. అది ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజే ముగిసిపోయి ఉండేది. అది ఏం జరిగిందంటే ఆ తర్వాత ఆ మేనేజ్మెంటు ఈ మచ్చా మురళీమోహన్ అనేటువంటి నాయకుడిని పోలీసులు అక్కడ యానంలో ఉండేటువంటి పోలీసులతో అరెస్ట్ చేయించి ఆ పోలీస్ స్టేషన్లోనే పోలీసులు టార్చర్కి గురై అక్కడే హార్ట్ అటాక్, మొత్తానికి చెవు దగ్గర ఇంజరీస్ తోటి కొలాప్స్ అయ్యి చనిపోయాడు స్పాట్లో. అప్పటికి ఆ మూమెంట్కి యానాం ప్రజలు చాలా మద్దతు ఇస్తూ ఉన్నారు, యానాం ప్రజలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. సో అది వెంటనే ఆ చనిపోయిన తర్వాత ప్రజలు వాళ్ళు మేనేజ్మెంట్ ఫ్యాక్టరీ వైపు మూమెంట్గా వెళ్ళారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ ఒక ఆయన కూడా ఆ సందర్భంలో చనిపోవటం జరిగింది. సో అది యాక్చువల్గా మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ అండి. అంటే కార్మికుల్ని 2000 ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళ జీతాలు కనుక చూస్తే 5,000-6,000 రూపాయలకు శాలరీస్కి పనిచేస్తున్నటువంటి పరిస్థితి, అపార్ట్ ఫ్రమ్ అదర్ బెనిఫిట్స్. సో దాన్ని పెంచమని, బేసిక్ పెంచమని, వాటిని పెంచమని చేస్తున్నటువంటి డిమాండ్స్ అవి. ఆ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ని పరిష్కరించడంలో మేనేజ్మెంట్ టోటల్ ఫెయిల్యూర్. అక్కడ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ కానీ మాకు చాలా సపోర్ట్ ఉంది, వీళ్ళని అణచివేయగలం అనేటువంటి ఒక అహంకార భావం అయింది. సో దాంట్లో నుంచి వాళ్ళని నెగోషియేట్ చేయలేకపోయింది. వీళ్ళ మూవ్మెంట్ ఆగలేదు. అది ఆ మూవ్మెంట్ ప్రజల మద్దతుకి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. సో అంచేత అది ఆ రకమైనటువంటి. సార్ ఆ కేసులో అప్పుడు ఒక వార్త వచ్చిందండి, పబ్లిక్ అందరూ మీరు చెప్పినట్టు మచ్చా మురళీమోహన్ చనిపోవడంతో ఆ కోపంతో వచ్చి దాడి చేశారు, కానీ వాళ్ళు ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు కానీ మేనేజ్మెంట్ వైపు వెళ్ళలేదు,
కానీ మేనేజ్మెంట్ దగ్గర ఉన్న డబ్బుల కోసం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆయన కూడా మర్డర్ చేశారనేది ఒక వార్త వచ్చింది, వాస్తవం అంటారు? అంటే వాస్తవానికి 2 ధోరణులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా సబ్సిడీస్ కాబట్టి నేను అన్ని విషయాలు, అంటే అది ఇంకా దానికి సంబంధించినటువంటి కోర్టులో ఉంది, దానికి సంబంధించి అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ జరిగినటువంటి వాస్తవాలు నేను ప్రత్యక్షంగా ఆ కేసుని గమనించాను కాబట్టి చెప్పేది ఏంటంటే, ఆ ఫ్యాక్టరీలో ఆ మేనేజ్మెంట్ వ్యక్తిని చంపేసిన తర్వాత సాక్ష్యాలన్నీ, అక్కడ ఉండేటువంటి సాక్ష్యాలన్నీ కూడా తుడిచివేయబడ్డాయి. ఇప్పుడు బ్లడ్ ఉంది, బ్లడ్ కడిగివేయబడ్డది, మొత్తం కడిగేశారు. అప్పటికి పోలీసులు వచ్చేటప్పటికి మొత్తం లేదు అక్కడ. ఆ తర్వాత అక్కడ లోపల చాలా అంటే ఏవో ట్రాన్స్పోర్ట్ అయినాయి, ఆ ఇంట్లో నుంచి వేరే చోటికి బయటికి ట్రాన్స్పోర్ట్ అయినాయి. అందరూ చాలా పెద్ద డబ్బు, ఆ ఇంట్లో ఉండేటువంటి డబ్బు బయటకు వెళ్ళింది. సో దాంట్లో కాన్స్పిరసీ కుట్ర కూడా ఉంది. ఇది ఖచ్చితంగా కార్మికులే చేశారనే ఇదైతే కరెక్ట్ కాదు. అదే ఒకవేళ పబ్లిక్కే చేస్తుంటే ఆ సీన్ అంతా డిస్టర్బ్ చేయని అవసరం లేదు కదా? లేదు, యాక్చువల్గా సాక్ష్యాలని తారుమారు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది బహుశా తీర్పులో మనకు అది స్పష్టంగా బయటకు వస్తుందని నేను అనుకుంటున్నాను. పాండిచేరిలో ఇప్పటికీ నడుస్తూ ఉంది ఆ కేసు, పాండిచేరి డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది. అచ్చా, ఆ కేసు మీరు బొజ్జ తారకం గారితో వాదిస్తున్నప్పుడు మీకు బెదిరింపులు రాలేదా? ఎందుకంటే వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళారు వాళ్ళు. అంటే యాక్చువల్గా బొజ్జ తారకం గారు ఫస్ట్ ఫేజ్లో పాండిచేరి గవర్నమెంటు, సీఎం, లేబర్ మినిస్టరు అంత పెద్ద స్థాయిలో చర్చలు జరిగింది. ఆ చర్చల్లో అన్నింటిలోనూ నేను తారకం గారే పార్టిసిపేట్ చేశాను. ఒక రకంగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. అది మేనేజ్మెంటే చాలా అడమెంట్ నేచర్ని తీసుకొని ఈవెన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సజెషన్ని కూడా అది బేఖాతరు చేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తారకం గారికి కొంత హెల్త్ బాగాలేకపోవడం, అక్కడ నుంచి మళ్ళీ నేనే మొత్తం 2012 అంటే 14 దాకా తారకం గారు వచ్చారు. 15 తర్వాత మొత్తం నేనే దాన్ని చూడటం జరిగింది. ఇప్పుడు మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటనంటే, ఆ రోజు ఫ్యాక్టరీలో అంటే కార్మిక చట్టం కొంచెం చెప్పాలి. ఎప్పుడైనా సరే ఒక కార్మికులు చేసేటువంటి పోరాటంలో అది లాకౌట్ అయిందనుకోండి, ఆ లాకౌట్ అనేటువంటి అంశాన్ని కార్మిక శాఖ ఒక వివాదంగా తీసుకొని దాని మీద చర్చలు జరుపుతూ ఉంటే ఆ లాకౌట్ని లేదా స్ట్రైక్ని నిలుపుదల చేయాలి. మేనేజ్మెంట్ అది నిలుపుదల చేయకుండా కొనసాగింది. ఇప్పటికీ లాకౌట్ కొనసాగుతున్నట్టే దాంట్లో కొనసాగించినప్పుడు ఏమైందనంటే దాన్ని మేము అప్పుడు గవర్నమెంట్ని ఒత్తిడి చేసి కార్మిక చట్టంలో ఉండేటువంటి సెక్షన్ 10(3) ప్రకారంగా మీరు లాకౌట్ని ఒక వివాదంగా తీసుకున్న తర్వాత లాకౌట్ని కొనసాగించకుండా ఉండేటువంటి నిషేధాజ్ఞలు ఇవ్వాలి అని అంటే గవర్నమెంట్ అప్పుడు ఆ లాకౌట్ని నిషేధించిన తర్వాత కూడా లాకౌట్ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఏమైందనంటే లాకౌట్ నిషేధించిన తర్వాత కూడా లాకౌట్ని కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో పడ్డది. దాని తర్వాత ఆ నిషేధించినటువంటి జీవోని చెన్నై హైకోర్టుకి వెళ్ళి స్టే చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆ మూమెంట్ 9 ఏళ్ల పాటు కొనసాగింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కార్మికులకి మేనేజ్మెంట్కి మధ్యన నేనే ప్రత్యక్షంగా ఉన్నాను. జిఎన్ నాయుడు గారితో కూడా అప్పుడు మాట్లాడటం జరిగింది. ప్రత్యక్షంగా మేమందరం కలిసి దాన్ని ఒక ఒప్పందానికి తీసుకొచ్చి ఈరోజు అక్కడ ఒక్కొక్క కార్మికుడికి మేనేజ్మెంట్కి ఉండేటువంటి ఒక స్థలంలో ప్రతి కార్మికుడికి 3 సెంట్ల స్థలం, అది ఒక 6,000 ఎంత ఖరీదు చేస్తుంది. 6 లక్షలు ఖరీదు చేస్తుంది. 6 లక్షలు ఖరీదు చేసేటువంటి ఒక 3 సెంట్లు ప్రతి కార్మికుడికి మేనేజ్మెంటే ఇచ్చేలాగా, ఫ్యాక్టరీ తెరవని అంటుంది కాబట్టి సో మేనేజ్మెంటే ఇచ్చేలాగా ఒక ఒప్పందానికి తీసుకొచ్చాం. సార్ దీనివల్ల ఏం సాధించారండి మేనేజ్మెంట్ అంటే కార్మిక ఉద్యమాల్లో కార్మికులను అణిచివేయటానికి మేనేజ్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి, బేఖాతరు అంటే ఒక పెద్ద గవర్నమెంట్ అంటే కాన్స్టిట్యూషన్ కానీ దేన్నైనా కూడా అవి బేఖాతరు చేస్తాయి, పట్టించుకోవు. కేవలం వాళ్ళ ఎడమెన్సీని నిలబెట్టుకోవడానికి కేవలం
వాళ్ళ అజమాయిషి ఉండడానికి వాళ్ళ మధ్య కార్మికుల మధ్య వాళ్ళ మధ్య ఒక ఒప్పందానికి రాకుండా ఇలాగా కొనసాగించి చివరికి ఏమవుతుంది ఫ్యాక్టరీ బూజు పట్టే స్థాయికి తీసుకెళ్ళారు అంతే తప్ప ఇంకేం వాళ్ళకి లాభమే లేదు అందులో. అదే చివరికైతే మరి కాంప్రమైజ్కి వచ్చారు కదా. కాంప్రమైజ్కి రావాల్సిందే, చట్టం అది. అవును, ఆ పని ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ పని మేము ముందు నుంచి అడుగుతాం, అంటే కాంప్రమైజ్ అడగట్లేదు. ఇంకా ఫ్యాక్టరీ తెరమని అంటున్నాము, ఫ్యాక్టరీ తెరిచి ఉద్యోగాలు ఇవ్వమన్నాడు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కోసం కొన్ని అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజ్మెంట్ అప్లై చేసుకుంది. ఆ దాడి జరిగిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి మిషనరీ నష్టాన్ని అన్నింటిని పెట్టి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో క్లెయిమ్ కోసం ఇన్సూరెన్స్ వాటికి పెట్టింది. అది పెట్టినప్పుడు దాంట్లో డబుల్ ది అమౌంట్ కూడా వేశారని, అంటే నష్టం కంటే కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ దాంట్లో చూపించడం వల్ల వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ గ్రాంట్ కాలేదని. తర్వాత దాంట్లో వాళ్ళు కట్టేటువంటి డబ్బులు బకాయిలు పెరగటం, వీటిలో నుంచి వాళ్ళు అసలు మొత్తంగా ఆ ఫ్యాక్టరీని తెరిచే పరిస్థితుల్లోకి కూడా లేకుండా పోయింది అది. సో కార్మికులతో ఒప్పందం చేసుకుంటేనే రేపు పొద్దున వాళ్ళకి వీటిలన్నింటిలో కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి చివరికి GN-5 9 ఏళ్ళ తర్వాత నేనున్నాను ఇక్కడే జిమ్ఖానా క్లబ్లోనే జరిగింది అది. దాంట్లోనే మాట్లాడి అక్కడ ఒక ఒప్పందానికి తీసుకొచ్చి, అదే గొప్ప విషయం ఏంటంటే కార్మికులు 9 ఏళ్ల పాటు అసలు దాన్ని అంటే ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాలో ఆ స్థాయికి తీసుకెళ్ళాలి. బయట సమాజం అక్కడ కార్మిక యానం సపోర్ట్ రావటం, ఇక మేనేజ్మెంట్ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళతో ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే ఫ్యాక్టరీ తెరిచి ఉద్యోగం అన్నా ఇవ్వాలి. ఈ పరిస్థితే తప్ప వాళ్ళకి ఇంకో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒప్పందానికి తీసుకొచ్చారు. అది సార్, మీరు కార్మిక చట్టాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సాధారణంగా ప్రతి కార్మికుడికి ఉన్న హక్కులు ఏంటి చెప్పండి. అంటే కార్మికుడికి అంటే అది రకరకాలు ఉంటాయండి. దినసరి కూలీలు వేరేగా ఉంటారు, మంత్లీ పనిచేసే వాళ్ళు వేరేగా ఉంటారు, షాపుల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, కర్మాగారంలో పనిచేసే వాళ్ళు వేరే ఉంటారు, డిఫరెంట్స్ ఉంటాయి. అంటే కార్మికుడి గురించి అంటే కార్మిక చట్టాన్ని గురించి చెప్పే ముందు ఈ కార్మిక చట్టాన్ని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దృష్టిలో నుంచి తీసుకెళ్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మిక దీంట్లో ఉన్నప్పుడు బాంబే ప్రావిన్స్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాంబే ప్రావిన్సీలో ఆయన సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం చేశారనంటే ఈ కార్మిక చట్టాన్ని ఈ దేశంలోకి దిగుమతి జరుగుతున్న సమయం, ఇప్పుడున్న కార్మిక చట్టం దేశంలో దిగుమతి జరుగుతుంది, అంటే దేశం అడాప్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో బాంబే ప్రావిన్స్లో అటుపక్క కమ్యూనిస్టులు, ఇంకొక పక్క కాంగ్రెస్ వాళ్ళు, ఒక పక్క అంబేద్కర్ గారు ఈ వాదన జరుగుతూ ఉంది. దాన్ని తీసుకోవాలా, ఈ లెజిస్లేషన్ని మనం అడాప్ట్ చేసుకోవాలా లేదా అనేటువంటి ఒక వాదన జరుగుతూ ఉన్నప్పుడు బాంబే ప్రావిన్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ చట్టాన్ని ఈ రకంగా ఇదే పద్ధతిలో కనుక మనం అమలు చేయడానికి తీసుకొస్తే ఇది కార్మికులకి హంతక చట్టంగా మారుతుంది తప్ప కార్మికులకి మేలు చేసే చట్టంగా ఉండదు. ఎందుకు అని అంటే కార్మిక వివాదాన్ని, కార్మికుడి సమస్యని పరిష్కరించడానికి ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం పనిచేసే విధానానికి పట్టే కాలం దానికి ఒక లిమిటేషన్ లేదు. అదంతా ఎంతకాలమైనా ఆ మెకానిజం వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఆ మెకానిజంలో అలసత్వం, ఆ మెకానిజంలో దాన్ని పనిచేయలేకపోవడం ఇట్లాంటి పరిస్థితులు. అందుకని ఆయన ఇప్పుడున్న కార్మిక చట్టంలో కొన్ని ప్రతిపాదించింది ఏంటంటే ఈ కార్మికులు లేవదీసేటువంటి మేనేజ్మెంట్ మీద లేవదీసేటువంటి చట్టపరమైన ఏవైతే డిమాండ్స్ ఉంటాయో ఆ డిమాండ్స్తో చేసే పోరాటం మీద ఈ రాజ్యం అంటే స్టేట్ పాలకులు పోలీసుల్ని ఉపయోగించడానికి వీల్లేదు అనే సెక్షన్ని తీసుకురావాలి ఈ చట్టంలో అని ఆ రోజు బాంబే ప్రావిన్స్లో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట్లాడారు. అదే కాకుండా ఇంకోటి కూడా ఏం మాట్లాడారంటే ఆయన యాజమాన్యాలు రోజువారీ లాభాలు వాళ్ళకి వచ్చేటువంటి రోజువారీ లాభాలను ఖచ్చితంగా బహిర్గతం చేయాలి, ప్రతిరోజు బహిర్గతం చేయాలి. తద్వారా కార్మికులు తమ హక్కుల్ని ఏ రకంగా డిమాండ్ చేయాలి, ఎంత డిమాండ్ చేయాలి అనేటువంటి తెలుసుకోగలుగుతారు. ఈ రెండు ప్రావిజన్స్ని, ఈ రెండు అంశాలు గల ప్రావిజన్స్ని ఈ చట్టంలో కనుక మీరు పొందుపరిస్తే ఈ చట్టాన్ని నేను అంగీకరిస్తాను, లేకపోతే ఇది కార్మిక హంతక చట్టంగా మారిపోతుంది అనేటువంటిది చెప్పాడు. అదే ఆ మార్పుని ఈ రోజుకి తీసుకురాలేదు ఆ చట్టంలో. కనుక ప్రతి కార్మిక పోరాటంలో పోలీసులు ఇన్వాల్వ్ అవటం, ప్రతి
కార్మికుడు యాజమాన్యం చేతిలో దోపిడీకి గురవటం సర్వసాధారణంగానే ఉంది. ఇది కమ్యూనిస్టుల భాషలోనేమో తిరుగుబాటు చేస్తే పోతుందని, కానీ అంబేద్కర్ సూచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన ప్రతిపాదనలు కనుక అమలు జరిగి ఉంటే బహుశా కార్మికులకి ఈరోజు చాలా సీరియస్గా న్యాయం జరుగుతూ ఉండేది. కానీ మీరు చెప్పినట్లుగా ఆ విధంగా జరిగితే కార్మికులు కొంతమంది ఆ ముసుగులో కూడా మేనేజ్మెంట్కి బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే తమ హక్కుల గురించి పోరాటం చేసేటప్పుడు ఒక ముసుగు ఉండదండి. హక్కు నిజంగా వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేసే పని అయితే ముసుగు ఉండదు. రాజకీయాలు చేరి మేనేజ్మెంట్ని ఏదైనా చేయాలనుకునే దగ్గర ఉన్న ముసుగులు ఉండొచ్చేమో, కానీ అసలు ముందు ఇది ఉంటే ఖచ్చితంగా కార్మికుల్లో ఒక అటువైపుగా పోరాటం చేసి ఒక నిజాయితీ నిబద్ధత కలిగేటువంటి ఉద్యమాలే పుట్టుకొచ్చుండేవి. ఇప్పుడు ఆ అనుమానం వచ్చిండేది కాదు. అంటే గతంలో ప్రతి ఒక కర్మాగారంలో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ, ఒక బిజినెస్లో కానీ, ఆటో యూనియన్ల వరకు తీసుకున్న అందులో ఉన్న పనిచేసే వాళ్ళు మాత్రమే సంఘం పెట్టుకోవడం, అందులో పనిచేసిన వాళ్ళే దానికి లీడర్గా అధ్యక్షుడిగా ఉండడం, వాళ్ళ సమస్యలే పోరాటం చేసేవారు. దానికోసం వాళ్ళు ఎంతవరకు నిలివారు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ రాజకీయ పార్టీలు అందులో ఇన్వాల్వ్ ఒక కార్మిక సంఘానికి వాళ్ళే అధిపతులుగా ఉండి పక్క నుంచి, అంటే అందులో పనిచేసిన వాళ్ళు కాకుండా ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎప్పుడైతే దానికి అధ్యక్షుడు అవుతున్నాడో ఇటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వాస్తవం ఉంటారు కదండి. ఇక్కడ మన పి జనార్దన్ రెడ్డి గారు ఉండేవారు, పీజీఆర్ గారు. ఆయన ఎన్నో కార్మిక సంఘాలకు నాయకుడు. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న తేగల కృష్ణ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన ఎన్నో కార్మిక సంఘాలకి నాయకుడు. అంటే చట్టంలో కార్మికులు అంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి కార్మికులతో కూడిన సంఘం ఆ ఫ్యాక్టరీలో ఉండాలి. కానీ వాళ్ళకి నాయకత్వం వహించే ఎగ్జిక్యూటివ్ బాడీలు బయట వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉండటానికి అభ్యంతరం లేదు అనేది చట్టంలో ఉన్నటువంటి అంశం. ఓకే, అంటే అంతవరకు ఓకే. కానీ కాబట్టి అంటే ఎప్పుడైనా సరే కార్మికుడికి ఒక ఐడియాలజీతో కార్మికుడు పనిచేయడు. ఐడియాలజీ కార్మికుల్ని నడిపించాలి తప్ప ఐడియాలజీతో ఇదేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఐడియాలజీలో ఉన్నటువంటి నాయకులు ఖచ్చితంగా కార్మికులను ఆర్గనైజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్గనైజ్ చేసే క్రమంలో రాజకీయాలు వాళ్ళలోకి, అంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వడమే అదొక పెద్దగా ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా సంజయ్ రావు గారు ఎక్కువ రాజకీయ పార్టీలు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కార్మికుడు హక్కులు అక్కడ వాళ్ళకి స్థాపించడానికి ఆ కార్మిక సంఘంతో ఆ కార్మికులతో వాళ్ళు జత కట్టాల్సిందే తప్ప తమ రాజకీయాలని వాళ్ళలో తీసుకురావడం కంటే కూడా ముందు వాళ్ళకి అక్కడ ఉన్న హక్కులు వాళ్ళకున్న, అది ఒకప్పుడు జరిగేది మీరు అన్నట్లుగా ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండి వాళ్ళు కార్మికుల పక్షాన పోరాటం చేయడం వరకు బాగానే ఉండేది. కానీ ఇటీవల కాలం ప్రాంతీయ పార్టీలు పెరిగిపోవడంతో ప్రాంతీయ పార్టీ నాయకులు ఒక్కొక్క సంఘం ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసం కార్మికులను ఒక పావులుగా వాడుకోవడం అనేది జరుగుతుంది. వాస్తవం అంటారు కాదంట? అంటే కొన్ని సందర్భాల్లో నడుస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు పండిన వాళ్ళలో కార్మికులు పడిపోయి ఇబ్బంది పడుతున్నట్లుగా, అంటే ఇప్పటి దాన్ని అంటే ఒక రకంగా నేను గిరిగిస్తే రాజకీయ పార్టీలను కనుక కొంచెం రెండు రకాలుగా చూస్తే కార్మికులను ఆర్గనైజ్ చేసింది ఎక్కువగా కమ్యూనిస్టులు, తర్వాత ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్, టీడీపీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ శాఖలు ఉన్నాయి. ఈ ఆరోపణ కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్న కార్మిక సంఘాలపైన లేకపోతే ఇట్లాంటి అంటే ఈ పార్టీల్లో అనుబంధంగా ఉండేటువంటి కార్మిక సంఘాలపైన అనేటువంటి స్పష్టంగా లేకపోయినా ఒకటేంటనంటే, అంటే కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కార్మికుల కోసం ఉంటారు. ఇటువంటి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయ మనుగడ కోసమే, వాళ్ళ ఉనికిని కోసం చేస్తుంటారని ఒక ఆరోపణ. అది కొంతవరకు వాస్తవం ఉందిలేండి. అంటే అవాస్తవం అయితే నేను కొట్టిపారట్లేదు, కానీ వాస్తవం ఉంది. కానీ ఏది చేసినా అక్కడ కార్మికుడికి న్యాయం అయితే జరగాలి. అవును. ఆ రాజకీయ పార్టీలు ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మేనేజ్మెంట్ తోటి ఇప్పుడు దాదాపు కార్మిక వివాదాలు కోర్టులోకి వెళ్తే రోజుకి 10-15 ఉంటున్నాయి. ఇంతకుముందు బాలగోపాల్ గారు ఉన్న కాలంలో కూడా రోజుకి మేము దాదాపు 50 కేసులు 60 కేసులు కోర్టులో పిలిచేవాడు. ఇప్పుడు 3 కోర్టులు కలిపి ఒక్కొక్క 10 కేసులు కూడా లేవు. ఏమవుతున్నాయని అంటే కార్మిక సంఘాల నాయకత్వాలు ఒక సమస్య రాగానే మేనేజ్మెంట్ని కార్మికుడిని కూర్చోబెట్టి సెటిల్ చేసేస్తారు. అది ఒక చట్టపరమైన పరిష్కారానికి తీసుకెళ్దాం అనేటువంటి వాతావరణంలో లేవు, ఆలోచనలు లేవు. కనుక అది ఆ రకంగా పరిష్కారం అయిపోయినప్పుడు, అంటే ఆ రకంగా పరిష్కారంలో రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఒక లాభదాటి పరిస్థితి అయితే ఉంటుంది.
అది అంటే అటువంటి వాతావరణంలో నిజంగా కార్మికుడికి ఏమైనా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు కార్మికుడికి న్యాయం జరగటం అని అంటే కార్మికుడికి న్యాయం జరగటం అని అంటే కార్మిక ఆ ఒక 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 పరిశ్రమలో కానీ ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కానీ తను దోపిడీకి గురవ్వకుండా స్పష్టంగా లైఫ్ స్టాండర్డ్స్లో మంచి శాలరీ, సేఫ్టీ మెజర్స్, మినిమం వేజెస్ చట్టం ప్రకారంగా వాళ్ళకి శాలరీస్ని ఫిక్స్ చేశారా లేదా, ఇది ఒక గౌరవప్రదమైన డిగ్నిటీ ఉందా లేదా అనేటువంటిది ఒక ప్రధానంగా ఉండేటువంటి ఇది. ఇక డిసిప్లినరీ యాక్షన్స్లో వాటిల్లో ఆర్బిట్రరీగా మేనేజ్మెంట్స్ యాక్ట్ చేస్తున్నాయా, లేకపోతే కావాలని ఒక నాయకత్వాన్ని స్కేప్ గోట్ చేయడానికి అన్ఫేర్ మెథడ్స్లో డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటున్నాయా అనేటువంటిది ఇవి ఖచ్చితంగా ఫ్యాక్టరీలో కానీ ఇంకో దాంట్లో కానీ ఉండేటువంటి వివాదాలు, ఇవి కనపడేటువంటి పరిస్థితి. కనుక అది వాటిని పరిష్కరించడంలో మేనేజ్మెంట్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో కార్మిక సంఘాల్లో అంటే మేనేజ్మెంట్ తోటి సెటిల్ చేసుకోవటం అనేటువంటిది, వీటిల్లో కూడా మేనేజ్మెంట్తో సెటిల్ చేసుకోవటం అనేటువంటిది కొంతమందికి మానుకుంటేనే కార్మికులకు హక్కుల్ని. అంటే బయట ఒకటి వాస్తవంగా జరుగుతుందండి, కోర్టుకు వెళ్తే ఆలస్యం అవుతుంది కాబట్టి ఆ చట్టంలోనే ఉంది. ఎవరో మీరు చెప్తున్నట్లు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని సంప్రదించి కాంప్రమైజ్ అయిపోతాం అన్న దీనికి ఈ కాంప్రమైజ్ అయ్యే క్రమంలో నిజంగా వాళ్ళ హక్కులను కొంత కోల్పోతున్నారు అనేది వాస్తవం. చాలా వరకు అది వాస్తవమే. అది కాంప్రమైజ్ ఎప్పుడు కూడా హక్కులు. ఇప్పుడు ఉదాహరణకి ఒక కార్మికుడిని అన్యాయంగా తీసేశారు. తీసేసిన తర్వాత అతను కార్మిక శాఖ దగ్గరికి వెళ్తాడు. కార్మిక శాఖ వాళ్ళని ఆ మేనేజ్మెంట్ని కార్మికుడిని పిలిపించి వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. అది మెకానిజం, చట్టంలో ఉన్న మెకానిజం. అది పరిష్కరించమని ప్రయత్నం చేయాలి. అది పరిష్కారానికి గురైకపోతే కార్మికుడిని డైరెక్ట్గా లేబర్ కోర్టుకి వెళ్ళమని చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళే కార్మిక వివాదంగా దాన్ని పరిష్కరించమని కోర్టుకి పంపించవచ్చు. సో ఈ కోర్టుకి పంపించిన తర్వాత దాదాపు 2-3 ఏళ్ల పాటు ఆ కోర్టులు అలా నానిపోతూ ఉంటాయి. అలా ఉండిపోయినప్పుడు కార్మికుడికి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ వెయిట్ చేసేటువంటి పరిస్థితి లేకపోవటం కానీ ఉన్నప్పుడు మధ్యలో ఏదో ఒక మేనేజ్మెంటో లేకపోతే ఎవరో ఒక మధ్యవర్తి తలదొచ్చి లేదా ఒక కార్మికుని తలదొచ్చి నేను సెటిల్ చేసేస్తాను అని అంటే సెటిల్ చేసేసుకుంటే జరిగే అన్యాయం ఏమిటంటే ఆయనకి ఇంతకాలం పాటు వచ్చేటువంటి బ్యాక్ వేజెస్ కానీ, లేకపోతే తిరిగి ఇచ్చేటువంటి ఉద్యోగం కానీ, లేకపోతే అక్కడ వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ వీటిలన్నిటిని కోల్పోయి కేవలం ఒక 10,000కో 20,000కో 50,000కో తీసుకొని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇది చట్టంలో యాక్చువల్గా చట్టంలో ఉన్నది ఏంటనంటే ఒక వివాదం లేబర్ కోర్టుకు వస్తే కనుక లేబర్ కోర్టు చాలా తొందరగా పరిష్కరించమని ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా ఆ మేనేజ్మెంట్స్ అక్కడ ఉండేటువంటి వాతావరణం కొన్ని కోర్టులో కొన్ని ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ లేబర్ కోర్టు ఉంది. ఇక్కడ లేబర్ కోర్టులో అన్ని కోర్టులకి జడ్జి లేరు. మీరు చాలా కాలం 10 ఏళ్ళు రికార్డ్ చేసుకుంటే లేబర్ కోర్ట్స్కి జడ్జిలు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పటికీ సెంట్రల్ లేబర్ కోర్టు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కోర్టు. సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ కోర్టుకి ఇప్పటికీ జడ్జి లేదు. దాదాపు 1.5 year నుంచి ఆ జడ్జి లేకుండా నడుస్తున్నాం. సో ఆ క్రమంలో అక్కడ ఉండేటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి? ఎంతకాలం న్యాయం కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎవరో ₹1,00,000కో 50,000 సెటిల్మెంట్ చేస్తే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కార్మికుడు. అలా కాకుండా న్యాయస్థానాలు చాలా సీరియస్గా ఈ కార్మిక చట్టాలని వినేటప్పుడు, అంటే కార్మిక కేసుల్ని వినేటప్పుడు సమయాన్ని నిర్దిష్టంగా పాటించి కనుక వివాదాన్ని పరిష్కరిస్తే ఖచ్చితంగా వాళ్ళకి తొందరగా న్యాయం జరుగుతుంది. కార్మికుల్లో న్యాయస్థానానికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. ఓకే సార్, మీరు యానం కేసు కాకుండా ఇంకోటి మీద రికార్డులో ఉంది టాటా. నేను టాటా కన్సల్టెన్సీ 2016లో దాదాపు ఒక 8,000 మంది ఉద్యోగస్తుల్ని తీసేసింది. 8,000 మంది ఎంప్లాయీస్ని తీసేసి ఇక్కడే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ హైదరాబాద్లో కూడా. వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఇలా మమ్మల్ని అన్యాయంగా తీసేస్తుంది. అన్యాయంగా తీయటం కూడా కాదు, అందులో ఒక మాట పెట్టింది. ఏమని పెట్టిందంటే వాళ్ళు తీసేసేటప్పుడు మీరు మా కంపెనీ స్టాండర్డ్స్కి అనుకూలంగా అటు స్టాండర్డ్స్ స్థాయిలో లేరు కాబట్టి మిమ్మల్ని మేము తీసేస్తున్నామని ఇచ్చేసి, అది వాళ్ళకి రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకో ఉద్యోగం రావడానికి ఉంటుంది. అది చాలా దుర్మార్గం, అన్ఫేర్ రిమూవల్ అది. సో అట్లాంటి పరిస్థితి
అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. అంటే వాళ్ళు చాలామంది లాయర్ల దగ్గరికి వెళ్ళారు ఇక్కడ హైదరాబాద్లో. అందరూ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మీకు కార్మిక రంగంలోకి రారు, మీరు కార్మిక రంగంలోకి రారు కాబట్టి కార్మిక శాఖని అప్రోచ్ అయినా, కార్మిక న్యాయస్థానాలను అప్రోచ్ అయినా మీకు న్యాయం జరిగేది ఉండదు, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలి అది అని అన్నప్పుడు దాని మీద నేను ప్రత్యేక అధ్యయనం. సార్ మీరు చెప్తున్న టీసీఎస్లో సడన్గా తీశారు. అసలు జనరల్గా ఒక వ్యక్తిని ఉద్యోగం చేయాలంటే మేనేజ్మెంట్ ఏం చేయాలి? ఉద్యోగంలో తీసేయటానికి, ఒక పర్మనెంట్ ఉద్యోగస్తుడిని తీసేయటానికి మేనేజ్మెంట్ తగు కారణాలను చెప్పాలి అతనికి. అంటే రీజనబుల్ ఇది చెప్పాలి. చెప్పిన తర్వాత నోటీస్ ఇవ్వాలి, అతను జవాబు చెప్పుకునే అవకాశం కల్పించాలి. అందులో వాళ్ళు డిసిప్లినరీ అంటే ఒక మిస్కాండక్ట్కి సంబంధించినటువంటి ఆరోపణ చేస్తే ఆ మిస్కాండక్ట్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరగాలి. ఆ ఎంక్వైరీలో ఇతను ప్రూవ్ అయితే తీసేయటానికి పద్ధతి. ఇక్కడ సాఫ్ట్వేర్ రంగం అలా లేదు. అంటే సాఫ్ట్వేర్ మన టీసీఎస్ కేసు పక్కన తీస్తే జనరల్గా మాట్లాడితే మీరు చెప్పినట్లుగా ఒక ఎంప్లాయీని ఉద్యోగం చేయాలంటే ఆయనకి నోటీస్ ఇవ్వాలి. అంటే 3 నెలలు నోటీస్ ఇవ్వాలా, నెల రోజులు నోటీస్ ఇవ్వాలి? 3 నెలల నోటీస్ అనేటువంటిది మేనేజ్మెంట్స్ చేస్తున్నటువంటి పద్ధతి. అంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లో రాసుకుంటారు. అపాయింట్మెంట్ ఆర్డర్లో ఏం రాసుకుంటారు అంటే నిన్ను తీసేయాలంటే నీకు 3 నెలలు నోటీస్ ఇచ్చి తీసేస్తాం, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే నాకు 1 నెల నోటీస్ ముందు చెప్పి వెళ్ళిపో అనేటువంటిది అగ్రిమెంట్ అంటే ఆఫర్ లెటర్లో ఉంటుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లో ఉంటుంది. ఇది కామన్గా జరిగేటువంటి పరిస్థితి. ఈవెన్ 3 నెలలు ఇచ్చి నోటీస్ ఇచ్చి తీసేయాలన్నా కూడా నేను చెప్పేది ఏంటంటే మేనేజ్మెంట్స్ అలా తీసేయడానికి వీల్లేదు, అది చెల్లదు. ఆ 3 నెలలు ఇచ్చి నోటీస్ ఇచ్చి తీసేస్తామంటే చెల్లదు. ఎందుకంటే ఒక పర్మనెంట్ ఉద్యోగస్తుడిని నువ్వు తీసేయాలని అంటే దానికి కారణం ఒకటి నువ్వు ఉద్యోగం కల్పించలేకపోవటం అన్నది ఉండాలి, లేకపోతే అతని మిస్కాండక్ట్కి సంబంధించిందన్న అయి ఉండాలి. అలా కాకుండా నువ్వు నీ వ్యాపారాన్ని పెంచుకోవటం కోసం ఇంకా అతి తక్కువ శాలరీకి శాలరీ ఎక్కువ తీసుకునేవాడిని తీసేసి శాలరీ తక్కువ తీసుకునేవాడిని తీసుకుందామని అనుకుంటే కనుక అది అన్ఫేర్. సార్ మీరు చెప్తున్నట్లుగా ఒక ఎంప్లాయ్ చేయాలి, ఆయనకి 3 నెలలు నోటీస్ ఇచ్చి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. అసలు ఆ సంస్థే లాస్లో ఉంది, ఆయన తీస్తాం అన్నది ఒకటి, లేదు కాస్ట్ కటింగ్ చేసుకుంటాం మేమంటూ ఇంకొక రీజన్ చెప్తారు. 3 మీరు అన్నట్టుగా డిసిప్లిన్ యాక్షన్, 3 4వది హెల్త్ గ్రౌండ్స్ బాగాలేవని 4. ఈ 4 రీజన్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇటువంటి సిచ్యువేషన్లో జరిగితే కార్మికులకు నష్టం జరిగితే అటువంటి కార్మికులు ఏ విధంగా పోరాటం చేయాలి? అంటే మీరు చెప్పిన 4 కండిషన్స్లోనూ ఆ 4 కండిషన్స్కి సంబంధించి కార్మిక చట్టంలో కార్మికుడికి రక్షణలు ఉన్నాయి. ఉదాహరణకి అపాయింట్మెంట్ లెటర్లో 3 నెలలు ఇచ్చి తీసేయచ్చు అనేటువంటి ఉంది అనుకుందాం, 3 నెలలు నోటీస్ ఇచ్చి తీసేయచ్చు ఉన్నది అనుకుందాం. ఆ 3 నెలలు నోటీస్ ఇచ్చి తీసేయటం అనేది ఏ సందర్భంలో అది ఉండదు అక్కడ. అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి అంటే తను తీసేయాలనుకుంటే ఈ 3 నెలలు నోటీస్ ఇచ్చి తీసేయచ్చు అనేది రాసుకుంటారు. తను ఎందుకు తీసేయాలి, ఎలా తీసేయాలి, ఏ పద్ధతిలో తీసేయాలి అనేది మళ్ళీ కార్మిక చట్టం చూడాలి. అంటే కార్మిక రంగంలోకి వచ్చేటువంటి ఎంప్లాయీస్ అయితే కార్మిక చట్టం చూస్తే అది మళ్ళీ డిసిప్లినరీ యాక్షన్ అయితేను ఇంకొక ఇదైతేను దానికి కావాల్సినటువంటి పద్ధతుల్ని అంటే ఒక డిసిప్లినరీ యాక్షన్ మిస్కాండక్ట్ అనుకోండి, ఆ మిస్కాండక్ట్కి సంబంధించినటువంటి దీని మీద వాళ్ళు ఏం చేయాలంటే నోటీస్ ఇవ్వాలి, షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, విచారణ జరపాలి, అప్పుడు తీసేయాలి. అలా కాకుండా తీసేయడానికి వీల్లేదు. నోటీస్ ఇచ్చి 3 నెలల పాటు 3 నెలల పీరియడ్ ఇచ్చేసి తీసేసి ఇది రిట్రెంచ్మెంట్ మేము తీసేసామని అంటే దానికి కారణం ఉండాలి. ఒకవేళ మీరు అన్నట్టుగా తమ వ్యాపారం నష్టంలో ఉంది, తన వ్యాపారం నష్టంలో ఉంది, ఈ కార్మికులు నేను తీసేయాలని అనుకుంటున్నాను అని అంటే కార్మిక రంగం పర్మిషన్ ఉండాలి, కార్మిక శాఖ పర్మిషన్ ఉండాలి. కార్మిక శాఖకి చెప్పాలి వాళ్ళు. లే ఆఫ్ అంటారు, లే ఆఫ్ కాలంలో చాలామందికి శాలరీస్ ఇవ్వరు. ఉదాహరణ లే ఆఫ్ అనుకోండి, ఆ లే ఆఫ్ని రాటిఫై చేసేది కార్మిక శాఖ. ఆ లే ఆఫ్ని రాటిఫై చేయించుకోకుండా నేను క్లోజ్ చేసేస్తున్నాను అని అంటే దానికి ఆ మేనేజ్మెంట్ చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కార్మికుడు. కానీ సడన్గా ఫోన్ చేసి రేపటి నుంచి రావద్దు అని కొంతమంది చెప్తుంటారండి. అది ఓరల్ టెర్మినేషన్ అంటే వాళ్ళు రెగ్యులర్గా పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నా రేపటి నుంచి నువ్వు రావద్దు, నీకు 3 నెలలు శాలరీ ఇస్తా, ఇంట్లో కూర్చో అంటే అది అసలు చెల్లదండి. అది ఏ చట్టం ప్రకారంగా కూడా చెల్లదు. ఓరల్ టెర్మినేషన్ అనేది ఏ చట్టం ప్రకారంగా కూడా, అంటే ఒక చట్టం ప్రకారం చేయనటువంటి మేనేజ్మెంట్ చర్యలు ఇదొక చర్య. ఈ ఓరల్గానే కాదు, నెక్స్ట్ డే ఎంప్లాయ్మెంట్కి వస్తాడు, గేట్ దగ్గర వాచ్మెన్ తోటి నువ్వు అక్కర్లేదు వెళ్ళిపోమన్నా,
అంటే ఒక ఉద్యోగ భద్రతని చాలా దుర్మార్గంగా వ్యవహరించేటువంటి మేనేజ్మెంట్లు చేసే చర్యలు ఇలాంటివన్నీ. ఉద్యోగ భద్రత కల్పించడంలో, దాన్ని పరిష్కరించడంలో గవర్నమెంట్ కూడా చాలా అలసత్వం వహిస్తూ ఉంటుంది. దాని మీద చర్యలు తీసుకోవడంలో కూడా కార్మిక శాఖ అనేటువంటిది ఒక శాఖ ఉంది ఇక్కడ. ఆ కార్మిక శాఖకి అన్ని వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఎంప్లాయీస్ వివరాలు కూడా ఉంటాయి. వాళ్ళ దగ్గర ఎంతమందిని ఉద్యోగంలో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వేతనం ఎంత ఇవ్వాలి. ఒక ఉదాహరణకి ఒకే ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనుకోండి, ఈ ఎస్టాబ్లిష్మెంట్లో స్వీపర్కి మేనేజింగ్ డైరెక్టర్కి ఒకే శాలరీ ఉండదు. కానీ ఈ స్వీపర్ శాలరీ ఎవరు డిసైడ్ చేస్తారు? మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మినిమం వేజెస్ టు ది స్వీపర్ ఆఫ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఇవ్వండి అని ఒక రాస్తుంది. దానికి లోబడి, అంటే దానికి తక్కువ ఇవ్వటమే ఈరోజు దోపిడీ చేయటం. యాజమాన్యాలు ఆ మినిమం వేజెస్ చట్టాన్ని కూడా ఉల్లంఘించి దానికి తక్కువగా ఇచ్చేటువంటి శాలరీస్ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే కొన్ని కంపెనీల్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి ఎంప్లాయీస్, ఒక 50 మందికి సడన్గా రిమూవ్ చేసి మీ అందరికీ 2 నెలలు జీతాలు ఇస్తా, మీరు రావద్దు అని చెప్పి పంపించేస్తారు. లేదా కోర్టుకు వెళ్తామంటే కోర్టుకు వెళ్ళి కోర్టులో ఫైట్ చేస్తూ ఉంటాం. కోర్టుకు వెళ్తే అవ్వదు అని చెప్పి వాళ్ళు 2 నెలలు శాలరీ తీసుకొని వాళ్ళు బయటకు వస్తారు. కోర్టులో అలాంటి కార్మికులు గెలుస్తారు. అంటే కోర్టుకు వెళ్తే టైం అవుతుంది కాబట్టి ఆ 2 నెలల శాలరీ వచ్చింది అనుకుని బయటపడతారు. కానీ లిస్టులో మాత్రం ఆ 100 మంది చూపిస్తూ వాళ్ళకి శాలరీ డబ్బులు డ్రా చేసుకొని హెచ్ఆర్లో డ్రా చేసుకున్న కొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా మనం యాక్ట్ చేయాలి? అంటే ఉదాహరణకి ఏ కార్మికుడికైనా సరే పిఎఫ్ అనేది కంపల్సరీ అండి. అది చట్టం నిర్ణయించినటువంటి ఆ పిఎఫ్ అనేటువంటిది కనుక లేకుండా ఒక కార్మికుడు ఉద్యోగం చేస్తున్నాడు అని అంటే దాన్ని మనం ఆ కార్మికుడిని దోపిడీ చేయడానికి, గవర్నమెంట్కి అంటే మోసం చేయడానికి ఆ యాజమాన్యం పూనుకుంది అనేటువంటిది స్పష్టంగా చెప్పచ్చు. సో అది చాలా సింపుల్ థింగ్. మినిమం వేజెస్ ఇవ్వకుండా, పిఎఫ్లు కట్టకుండా, లేకపోతే రెగ్యులర్ రూల్స్లో ఉంచకుండా కార్మికుడిని పనిచేస్తుంది. ఇప్పుడు అది కాదు, కొత్తగా వచ్చిన పద్ధతి ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ పద్ధతి. ఈ కాంట్రాక్ట్ బేస్డ్ పద్ధతిలో ఏం చేస్తున్నారు, రెగ్యులర్ ఎంప్లాయీని కూడా, అంటే ఉదాహరణకి ప్రైవేట్ కంపెనీస్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ వాళ్ళని చూసే అంటే వాళ్ళు పర్యవేక్షించే పరిస్థితి లేనప్పుడు కాంట్రాక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద పెడతా ఉన్నారు. ఈ కాంట్రాక్టర్ అనే వ్యక్తితోటి వాళ్ళని తొలగించే పరిస్థితికి తీసుకెళ్తా ఉన్నారు. ఆ కార్మికుడిని తొలగించబోతున్నారు. యాక్చువల్గా ఎవరు ఎంప్లాయీస్ వీళ్ళు? మళ్ళీ మేనేజ్మెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ జీతం ఇవ్వకపోతే ఎవరు ఇవ్వాలి? మళ్ళీ మెయిన్ మేనేజ్మెంటే ఇవ్వాలి. సో ఈ రకమైనటువంటి అంటే కార్మికుల్ని దోపిడీ చేయడానికి ఎన్నో వ్యూహాలను, ఎన్నో ఎత్తుగడలను ఈ రోజున్న మేనేజ్మెంట్సే కాకుండా గవర్నమెంట్లో ఉన్న చాలా సంస్థలు కూడా పాటించి అవుట్సోర్సింగ్ పద్ధతి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ పద్ధతికి ఒక పెద్ద కమిషన్ ఏర్పడింది. అవుట్సోర్సింగ్ అపాయింట్మెంట్స్ అన్ని అయితే అక్కడ కనీసం రిజర్వేషన్స్ని పాటించమనేటువంటి ఒక నియమ నిబంధనలు అయినా ఉన్న అవుట్సోర్సింగ్లో కూడా రిజర్వేషన్స్ అమలు చేయబడ్డాయి. ఈ అవుట్సోర్సింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్యోగ భద్రతని ప్రభుత్వం కల్పించడానికి అవకాశం లేదు అని చెప్పడమే అయిపోయింది. తీసుకెళ్ళి కాంట్రాక్ట్ చేతిలో పెట్టడం, ఒక మనిషి లైఫ్ని తీసుకెళ్ళి కాంట్రాక్టర్ చేతిలో పెట్టడం లేదా అవుట్సోర్సర్ చేతిలో పెట్టడం అనేటువంటిది ఎంతవరకు అంటే అది అన్యాయమైనటువంటి చర్య. దాన్ని మనం సరే ఇంకా ఆ విషయంతో పాటు శ్రమ దోపిడీ. సాధారణంగా 8 గంటలు పనిచేయాలి, కానీ 12 సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎన్ని గంటలు అండి? ఒక్కొక్క సాఫ్ట్వేర్ వర్కర్ ఎంతకాలం పనిచేస్తున్నాడు చూడండి. 6 గంటలు కానీ 12 గంటలు కూడా చేస్తారు. దాదాపు 12 గంటల నుంచి 14 గంటల పాటు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇస్తున్న జీతము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వాళ్ళు వేరే దేశాల్లో ఇస్తున్నప్పుడు టాటా కంపెనీకి అమెరికాలో ఉండేటువంటి కంపెనీ శాలరీ, ఇక్కడ ఉన్న వ్యక్తి శాలరీ, అక్కడ ఉన్న వ్యక్తి శాలరీ అదే సిమిలర్లీ పనిచేసేటువంటి ఇద్దరు వ్యక్తుల శాలరీలను కనుక చూస్తే అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీ విల్ బి పెయిడ్ హైలీ, ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీ దాంతో పోల్చుకుంటే చాలా లో. సో ఈ శాలరీస్ మధ్య అసమానత కూడా ఉంది. ఇప్పుడు దాన్ని ఇందాక నేను టీసీఎస్ సరిగ్గా మొత్తం చెప్పలేదు. ఆ టీసీఎస్ కార్మికుల్ని తీసేయటంలో వాళ్ళు రాసింది ఏంటంటే వాళ్ళిద్దరిని దాదాపు చాలామందిని తీసేశారు. నా దగ్గరికి వచ్చింది 3, మిగిలింది 1. ఆ 3 వచ్చినప్పుడు రాసింది ఏంటంటే మా కంపెనీకి కావాల్సినటువంటి ఎంప్లాయీగా అంటే నీ క్వాలిఫికేషన్స్, నీ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ మా కంపెనీకి అనుకూలంగా లేవు కాబట్టి నేను తీసేస్తున్నామని తీసేశారు. ఎప్పటి నుంచి లేవు? వాళ్ళు అనుకున్నారు, జస్ట్ 1 నెల క్రితం అనుకున్నారు, 1 నెలల తర్వాత. అంతకుముందు 7 ఏళ్ళు చేసినటువంటి సర్వీస్లో 7 ఏళ్ళు వాళ్ళే ఇతని సర్వీస్ని పొగుడుతూ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్, అవార్డ్స్,
వీటిలన్నింటినీ పక్కన పెట్టేసి నువ్వు నాకు అక్కర్లేదు, ఎందుకు అక్కర్లేదు, అక్కడ కొత్త వ్యక్తిని వేస్తే ఈయనకి ఇచ్చే 70,000 శాలరీ నుంచి 35,000 శాలరీకి ఇంకోటి పెట్టదు. అది వ్యాపార నిమిత్తం జరిగేటువంటి మార్పు. అది ఆ వ్యాపార నిమిత్తం జరిగేటువంటి దోపిడీని కొనసాగించడానికి వీళ్ళపైన పెట్టినటువంటి ఆరోపణ ఏంటంటే నువ్వు నాకు కావాల్సిన స్టాండర్డ్స్ లేవు కాబట్టి తీసేస్తున్నావని తీసేసావు. సో ఏదైనా ఒక ఆరోపణ ఒక కార్మికుడి మీద పెట్టి తీసేసేటప్పుడు ఆ ఆరోపణ మీద స్పష్టమైన విచారణ జరగాలి. ఆ విచారణలో అతని ఆరోపణ వాస్తవమే అయితే తీసేయడానికి చట్టం ఉంటుంది. కాకపోతే చట్టం ప్రకారంగా అతను మళ్ళీ ఆ ఉద్యోగం ఇవ్వాలి, ఆ శాలరీస్ ఇవ్వాలి. పైగా వీళ్ళిద్దరూ పర్మనెంట్ ఎంప్లాయీస్. ఈ టీసీఎస్లో పనిచేసిన వీళ్ళిద్దరు ప్రభు ప్రవీణ్ అని సుకేష్ని అనేటువంటి అమ్మాయి, వీళ్ళిద్దరూ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్. అప్పటికే 7 ఏళ్ల పాటు సర్వీస్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్. అయితే నేను ఎదుర్కొన్నది ఏంటంటే ఆ కేసులో దే ఆర్ నాట్, అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కార్మిక వర్గంగా రారు. ఎందుకు రారు అని అంటే వాళ్ళు చాలా సైంటిఫిక్ ఎంప్లాయీస్. చాలా అసలు వాళ్ళు అంటే ఈ భూమి మీద ఉండేటువంటి సర్వసాధారణమైన శ్రామికులు చేసే శ్రమ కాదు, అది చాలా భయంకరమైనటువంటి విజ్ఞానంతో చేసేటువంటిది అనే అభిప్రాయంతో మేనేజ్మెంటు కార్మిక శాఖ ముందు కోర్టుల ముందు ఒక వాదన వినిపించింది. సో దాని మీద ఒక సీరియస్గానే లేబర్ కోర్టులో పరీక్ష జరిగింది. నిజంగా వీళ్ళు కార్మిక వర్గంగా వస్తారా మొత్తం మేనేజ్మెంట్ కానీ వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటయా వీళ్ళు చేసేది ఏంటంటే సైంటిఫిక్గా ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్లోనే వీళ్ళు పనిచేయాలి. ఆ డిజైన్ ఎవరు చేస్తారు? వీళ్ళకు పైన ఉండేటువంటి లేదా టాటాలో ఉండేటువంటి ఒక సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్స్ ఎవరు ఆ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్లో భాగంగా వీళ్ళు పని చేయాలి. ఒక అసిస్టెంట్ కన్సల్టెంట్ ఒక డిజైన్ చేయండి. అసిస్టెంట్ కన్సల్టెంట్ డిజైన్లో ఉన్నటువంటి దాన్ని సిస్టంలో పనిచేయాలి. ఏంటంటే వీళ్ళు చేసేది టెక్నికల్ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. ఆ ఇన్పుట్స్ అన్నీ వాళ్ళవే, ఆ కంపెనీవే. ఇవన్నీ ఈ పరీక్షలన్నీ జరిగినాయి ఈ లేబర్ కోర్టులో. జరిగిన తర్వాత ఏమైందంటే వాళ్ళు కార్మికులే. దీనికంటే ముందు హైకోర్టులో ఇది లేబర్ కోర్టుకి వెళ్ళాలా లేదా అని వాదన జరిగింది. అప్పుడు జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారు ఈ టీసీఎస్ కార్మికులా కాదా అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉండే అంటే ఒక అసిస్టెంట్ అంటే మీకు ఏంటంటే ఒక లేయర్ నుంచి ఎక్కడైనా సరే ఏ ఎస్టాబ్లిష్మెంట్లో అయినా కానీ ఏ కంపెనీలో అయినా కానీ ఒక లేయర్ నుంచి కార్మిక రంగం కిందకి రారు. మేనేజేరియల్ పద్ధతుల్లో మేనేజేరియల్ పనులు చేసేవాళ్ళు ఎవరు కార్మిక రంగం కిందకి రారు. కార్మిక రంగం కింద రావాలంటే వాడు స్వతంత్రంగా అది పనిచేసేవాడు అయి ఉండాలి. అంటే ఆ పని ఆ మేనేజ్మెంట్ చెప్తే చేసేటువంటి వాళ్ళు ఆ పని కేవలం వేతనం కోసం చేసేవాడు లేదా డెఫినేషన్ సెక్షన్ 2S ఆఫ్ ఐడి యాక్ట్ కింద ఆ డెఫినేషన్లో ఏమేమవుతుంటే అవి సాటిస్ఫై చేసేటువంటి ఉంటే కనుక అతను కార్మికుడి కిందకి వస్తాడు. అవి వీళ్ళు పని ఎగ్జామిన్ చేస్తే అవే ఉన్నాయి. టెక్నికల్ ఎంప్లాయీస్ ఆల్సో వర్క్ మెన్ యాజ్ పర్ లేబర్ లా, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్. కాబట్టి టెక్నికల్ ఎంప్లాయీ మాత్రమే కాబట్టి టెక్నికల్ వర్కర్స్ అని లేబర్ కోర్టు అల్టిమేట్గా యాక్చువల్గా దేశంలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అది. అంటే దీనికంటే ముందు మా చెన్నైలోను కర్ణాటకలోను కొన్ని తీర్పులు వచ్చినాయి, కానీ ఆ తీర్పులు అంటే కేసు అయితే ఇదే ముందు ఇక్కడ హైదరాబాద్లోదే ముందు. అది చాలామంది లాయర్లు కార్మిక వర్గంగా తీసుకురాలేము అని వదిలేసిన తర్వాత నా దగ్గరకు వస్తే కొంత బాలగోపాల్ గారి స్ఫూర్తితో దాని మీద చాలా సీరియస్గా స్టడీ చేసి దాన్ని కార్మిక రంగంగా తీసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కార్మికులుగా గుర్తించింది. ఇప్పుడు నేను చేసినటువంటి టీసీఎస్లో ఈ ప్రభు ప్రవీణ్ సుకేష్ని అనే అమ్మాయిని తీసేసినటువంటి కేసులో అది గవర్నమెంట్ రిఫర్ చేసింది. కార్మిక రంగమా వీళ్ళ కార్మికులుగా వస్తారా రారా అంటే ఒక కన్సల్టెంట్ ఒక రేంజ్ వరకు ఒక లెవెల్ వరకు వీళ్ళు కార్మికులే, వీళ్ళు ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్మికులే అని లేబర్ కోర్టు డిసైడ్ చేసింది. కార్మిక శాఖకి వెళ్ళొచ్చు అనేటువంటిది ఉంది. చాలా సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కార్మిక శాఖకి వెళ్ళి వాళ్ళ పైన ఏదైనా అన్ఫేర్ యాక్షన్స్ మేనేజ్మెంట్స్ తీసుకుంటే వాళ్ళు యాజిటేట్ చేయొచ్చు, వాళ్ళు అక్కడ న్యాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కార్మిక శాఖ కానీ కార్మిక కోర్టుల దగ్గరికి కానీ వచ్చి న్యాయాన్ని పొందొచ్చు వాళ్ళు. ఓకే సార్, మీరు చెప్తున్న ఈ కేసులో వాళ్ళంటే పెద్ద కంపెనీ చాలా పెద్ద అడ్వకేట్స్ పెట్టుంటారు. నా వైపు నుంచి మీకు ఏమైనా ప్రెజర్ రాలేదా? అంటే ప్రెషర్ అంటే కామన్గా ఇప్పుడు నేను హైకోర్టులో జస్టిస్ నూతి రామ్మోహన్ రావు గారి దగ్గర
ఈ కేసు నడిచింది. నడిచినప్పుడు నాకు ఆపోజిట్గా డెసిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్ ఎస్ రవి గారు వచ్చారు. చాలా 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 పెద్ద సీనియర్లు ఆయన. ఎస్ రవి గారు వచ్చారు. బట్ ది పాయింట్ ఆఫ్ కన్సిడరేషన్ హైకోర్టు వెదర్ దే కన్సిడర్ వర్క్మెన్ ఆర్ నాట్, లెట్ ఇట్ బి డిసైడెడ్ బై ది లేబర్ కోర్ట్. కాబట్టి ఇప్పుడే ఇక్కడ దీన్ని డిసైడ్ చేయడానికి లేదు, మీరు లేబర్ కోర్టులో తెలుసుకోండి, వెనక్కి ఇప్పుడు కోర్టులో ఉందంటే ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అది లేబర్ కోర్టులో అయిపోయింది. లేబర్ కోర్టులో మేము గెలిచాము. గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టు, మేనేజ్మెంట్ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అవార్డులో ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు చెప్పిందో కోర్టు, ఆ అవార్డులో సగం పర్సంటేజ్ ముందు వీళ్ళకి ఇచ్చేయమని అయితే హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఇంకా ప్రస్తుతం అది మళ్ళీ హైకోర్టులో ఉంది. అచ్చా సార్, ఇప్పుడు ఒక కంపెనీ కొంతమంది ఎంప్లాయీస్ మీరు అన్నట్లుగా మీ క్లయింట్ కేసులోనే 7 సంవత్సరాలు పనిచేశాడు కాబట్టి ఇంకా ఇద్దరు స్టాప్ అయిపోయిందని ఇంకో ఎవరిని తీసుకురావచ్చు. ఒకవేళ తీసుకురావచ్చే క్రమంలో మరి ఈ వ్యక్తిని ఏం చేయమంటారు? ఈ వ్యక్తిని వ్యక్తి వేరే చోట ఎంప్లాయ్మెంట్ ఎత్తుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అవును, ఇక్కడ నుంచి నేను మేనేజ్మెంట్ వైపు నుంచి మీది మాట్లాడుతున్నా. మేనేజ్మెంట్ మీ క్లయింట్ని 7 సంవత్సరాలు ఉంచింది. తర్వాత ఆయనలో స్టఫ్ అయిందనే విషయాన్ని గుర్తించి ఆయనతో పాటు చాలామందికి రిమూవ్ చేసింది. అటువంటి డెసిషన్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి అటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలంటే మీలాంటి క్లయింట్స్కి మేనేజ్మెంట్లు ఇప్పుడు బలవంతులు చట్టాలని పాటించడం అంటే కంపెనీ ఇంకా డెవలప్ అవ్వాలంటే కొంచెం యంగ్ జనరేషన్ ఇన్నోవేట్ చేస్తారు కదా. అంటే కంపెనీ డెవలప్మెంట్ అనేది వేరు, కంపెనీ వ్యాపారం అనేది వేరు. ఇప్పుడు ఇదే కార్మికుడిని నువ్వు పెట్టుకొని అదే పనిని చేయించుకునేటప్పుడు అదే పని ఇతను నైపుణ్యంతో చేసేటువంటి కార్మికుడు ఆల్రెడీ తయారైపోయి ఉన్నప్పుడు ఆ నైపుణ్యం గల కార్మికుడిని తీసేయటం ఏ రకంగా అంటే వాళ్ళ దృష్టిలో సాఫ్ట్వేర్లో ఒక పీరియడ్ అయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు, వాళ్ళ స్కిల్స్ తగ్గిపోతాయి అనేది సాఫ్ట్వేర్ కంపెనీకి ఉంటుంది. అదే మీరు అన్నట్లుగా హార్డ్వేర్ కంపెనీ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే వాళ్ళకి అంత వాల్యూ పెంచుతుంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసేది అదే. 5 years, 7 years, 10 years తర్వాత వాళ్ళ స్కిల్స్ చనిపోతాయి, తగ్గిపోతుంటాయి. వాళ్ళు హెల్త్ కానీ అది ఎవరు పరీక్షించారండి, అది ఎవరు నిర్ణయించారు? కాబట్టి యంగ్ జనరేషన్ ఉండదు ఆ మాట, ఆఫర్ లెటర్లో ఉండదు. ఒకవేళ ఆ సమస్య మేనేజ్మెంట్కి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్న క్లయింట్కి ఏ విధంగా గౌరవంగా బయటకు పంపాలి? అంటే మేనేజ్మెంట్ కనుక తీసేయాలని అనుకుంటే, నిజంగా మేనేజ్మెంట్ తీసేయాలని అనుకుంటే కనుక ఫస్ట్ ఆరోపణ లేకుండా తీసేయాలి. ఆరోపణ అనేది చేయకూడదు. ఆరోపణ లేకుండా తీయలేరు కాబట్టి ఆరోపణ లేకుండా తీసే పని అయితే మళ్ళీ చట్టాన్ని పాటించాల్సి వస్తుంది. చట్టం అంటే మళ్ళీ లేబర్ శాఖ ఇవన్నీ కూడా పాటించాల్సి వస్తుంది. సో ఆరోపణతో తీసేశారు కాబట్టి మళ్ళీ కార్మికుడు చట్టాన్ని ఆశ్రయించి తన న్యాయం తను పొందాల్సి వస్తుంది. సో ఆరోపణ లేకుండా తీసేయటం అనేటువంటిది జరిగే అవకాశమే. అంటే నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ అని అనుకున్న తర్వాత నిన్ను తీసేయాలంటే చట్టంలో ఉన్నటువంటి పద్ధతులు పాటించాల్సిందే తప్ప ఇంకో పద్ధతిలో వెళ్ళటానికి. చట్టంలో ఏ పద్ధతులు పాటించాలి? చట్టంలో ఉండేటువంటి ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి యాక్చువల్గా రిటర్న్ అంటే ముందు తను నష్టపోతున్నానని కార్మికుడిని తీసేస్తున్నానంటే కార్మిక శాఖకి దాన్ని ఇన్ఫామ్ చేసి ఈ కార్మికుడిని నేను తీసేయాలనుకుంటున్నాను కాబట్టి వీళ్ళని తీసేసే దీనికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా లేదు. అవన్నీ వాళ్ళకి కూడా కాలయాపన జరిగి మళ్ళీ ఆ కాలం అంతా శాలరీలు ఇవ్వాలి కాబట్టి చాలా సింపుల్గా ఆరోపణలు చేసి తీసేస్తారు. ఆరోపణలు లేకుండా గౌరవప్రదంగా బయట పంపాలంటే ఏం చేయాలి? చట్టం అనుమతితో పంపచ్చు. చట్టం అనుమతించేది ఎలా అని అంటే మళ్ళీ కార్మిక శాఖకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. కార్మిక శాఖలో వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి. దాంట్లో నుంచి అంటే దానికి కారణం ఉండాలి. ఎందుకు తీసేయాలి? నువ్వు వ్యాపారాన్ని కొనసాగించేటప్పుడు ఆ కార్మికుడిని ఎందుకు తీసేయాలి? నువ్వు వ్యాపారాన్ని కొనసాగించాలి కానీ ఆ కార్మికుడు నీకు ఉండకూడదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ఫేర్. కాబట్టి నువ్వు ఉద్యోగంలో తీసుకునే ముందు కండిషన్స్ ఏమైనా ఎక్కడ ఉంటాయి? అపాయింట్మెంట్ లెటర్లో ఉంటాయి, ఆఫర్ లెటర్లో ఉంటాయి. ఆ ఆఫర్ లెటర్లో ఏదైతే ఈ 3 నెలల కాలంలో మేము ఎప్పుడైనా తీసేయచ్చు అనేది ఉందో అది చట్టం రీత్యా చెల్లదండి. ఎందుకంటే చాలా చాలా చోట్ల సుప్రీంకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి. అది ఒక ఎటర్నల్ థ్రెట్ అన్నారు. ఒక ఎటర్నల్ అంటే శాశ్వతమైన ఒక భయం కల్పించేటువంటి వాతావరణంలో ఒక మనిషి అపాయింట్మెంట్ ఉండటానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్లో కొట్టేసింది. కాంట్రాక్ట్ చట్టం ప్రకారంగా కూడా అది చెల్లదన్నది. కాబట్టి 3 నెలల కాల పరిధిలో అపాయింట్మెంట్ లెటర్స్ అంటే ఒక తీసేయడానికి 3 నెలల కాలంలో తీసేయచ్చు, నోటీస్ ఇచ్చి 3 నెలల కాలంలో తీసేయచ్చు అనుకుంటున్నటువంటి మేనేజ్మెంట్స్ నిజానికి అది ఒక రకమైన దోపిడీ. మరికొన్ని కంపెనీలు ఒక వ్యక్తిని తీసుకునేటప్పుడు
అతనితో అగ్రిమెంట్ చేయించుకుంటారు. నువ్వు ఖచ్చితంగా మా దగ్గర 2 సంవత్సరాలు పనిచేయాలి, ఒకవేళ నువ్వుగా వెళ్తే మాకు నష్టపరిహారం చెల్లించాలి అంటే అంటే ఆ అగ్రిమెంట్లో పర్మనెంట్ ఎంప్లాయీ అనేది లేకపోతే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా నడుస్తుంది. కానీ అగ్రిమెంట్లో నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీవి, నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ అంటే ఏంటి, నీకు సర్వీస్ కండిషన్ అప్లై అవుతుంది, నువ్వు రిటైర్మెంట్ అయ్యేది సూపర్ యాన్యుటీ అయ్యేదాకా నువ్వు పని చేయొచ్చు అనేటువంటిది అప్లై అవుతుంది. అలా కాకుండా ఇది కేవలం బాండ్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్ లేదా పీరియడ్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్ అయితే తను రాసుకుంటున్నటువంటి ఆ అగ్రిమెంట్లో ఉన్న కండిషన్స్కి లోబడి నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అది ప్రొఫెషనల్స్లో వాటిల్లో జరుగుతుంది తప్ప కార్మికుడికి మేనేజ్మెంట్కి జరిగేటువంటి అపాయింట్మెంట్స్లో జరగదు. అట్లాంటి అపాయింట్మెంట్స్ లేవు. ఒకవేళ ప్రొఫెషనల్గా జరిగింది అనుకుంటే అంటే ప్రొఫెషన్ కార్మిక రంగం కిందకి రాదు. చాలా ప్రొఫెషన్స్ కార్మిక రంగం కిందకి రావు, కార్మిక వర్గం కిందకి రావు. కొన్ని ప్రొఫెషన్స్లో ఉదాహరణకి ఇప్పుడు మేమున్నాం అనుకోండి, లాయర్స్ని కార్మిక రంగం కిందకి రావు. అట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లేదా ఒక మీడియాలో పనిచేసే వ్యక్తి తన కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి బాండ్ రాయించుకుంటారు, నువ్వు ఖచ్చితంగా 2 సంవత్సరాల మా దగ్గర ఉండాలి. ఎందుకు అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత నీకు వేరే ఆఫర్స్ వస్తే నువ్వు వెళ్తే నీకు పెట్టిన ఎఫర్ట్ అంతా నాకు లాస్ అవుతుంది కాబట్టి నువ్వు నాకు అగ్రిమెంట్ చేయాలంటారు. ఒకవేళ ఆ అగ్రిమెంట్ చెల్లుతుంది అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అగ్రిమెంట్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్లో కండిషన్స్ ఇద్దరి మధ్య కంప్లై అవుతాయి. అది అగ్రిమెంట్లో మళ్ళీ పర్మనెంట్ ఎంప్లాయీవే నువ్వు, బట్ నువ్వు 5 సంవత్సరాల పాటు ఉండిన తర్వాత నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయంటే చల్లదు. అగ్రిమెంట్ బేస్డ్ అంటే ఓన్లీ టైం బౌండ్ అగ్రిమెంట్ అయితే మాత్రం చెల్లుద్ది. టైం బౌండ్ అగ్రిమెంట్ కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీకి ఇట్లా పర్మనెంట్ ఎంప్లాయీని తను ఇష్టం వచ్చినట్టు తీసేయడానికి టైం బౌండ్ అగ్రిమెంట్ రాయించుకుంటే మాత్రం చెల్లదు. అంటే ఆ అగ్రిమెంట్లో శాలరీస్ అన్నీ కూడా మెన్షన్ లేకుండా రాయించుకుంటే అది అసలు చెల్లదు. అగ్రిమెంట్ మొత్తానికి కూడా కావాల్సింది ఏంటంటే శాలరీ ఉండాలి, పనిచేసే డిజిగ్నేషన్ ఉండాలి, అపాయింట్మెంట్ లెటర్లో కానీ అగ్రిమెంట్లో కానీ డిజిగ్నేషన్ ఉండాలి, తను ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తే అన్ని వివరాలు ఉండాలి అగ్రిమెంట్లో. అంటే అగ్రిమెంట్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా కూడా అబౌవ్ ది వర్క్మెన్ కేటగిరీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ మధ్య జరుగుతుంది. అది అంటే మేనేజరియల్ క్యాడర్లో అపాయింట్ చేసుకునే వాళ్ళకే జరుగుతుంది. అది చట్టంలో దానికి చెల్లుబడి ఉంది. కానీ కార్మికుడిని తీసుకునేటప్పుడు మాత్రం కార్మికుడికి అగ్రిమెంట్ బేస్డ్ అపాయింట్మెంట్ ఆఫర్ లెటర్స్ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో నేను తీసుకున్నది కూడా అగ్రిమెంట్ బేస్డ్ ఇదే. దాంట్లో ఉంది కాలపరిధి ఉంది, వాళ్ళు తీసేయచ్చు, విమ్సికల్గా తీసేయచ్చు అనేది ఉంది. కానీ ఆ విమ్సికల్గా తీసేయటం అని అంటే అసలు మొత్తంగా ఎవరినో ఒకరిని బలి చేసేయటం అని కాదు. విమ్సికల్గా తీయటం అంటే ఒక ఫెయిర్ ప్రొసీజర్ ఉండాలి. అని ఫెయిర్ ప్రొసీజర్ని పాటించాల్సినటువంటి వాళ్ళు తీయటానికి వీల్లేదు, విమ్సికల్గా తీయటానికి వీల్లేదు. సో ఆ అగ్రిమెంట్ కూడా చెల్లదు అనేది కార్మిక రంగంలో పనిచేసేటువంటి ఏ వ్యక్తికైనా సరే అంటే అగ్రిమెంట్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్ చెల్లదు. అంటే అగ్రిమెంట్ ఓరియంటెడ్ నిలబడదు. సార్ ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ప్రతి కార్మికుడు మీరు అన్నట్లుగా కార్మిక శాఖ ఉంది అక్కడికి వెళ్ళి తలుపు తట్టండి అంటారు. అసలు వాళ్ళే సరిగ్గా ఉంటే ఇవన్నీ జరగవు కదండి. అంటే నీకున్న చట్టం ఇచ్చిన ఆప్షన్, ఈ దేశం ప్రజాస్వామిక వాతావరణంలో ఈ చట్టాలు ఈ సమాజానికి ఇచ్చినటువంటి ఒక హక్కు ఏంటంటే నీకోసం ఒక శాఖ ఉంది, సరిగ్గా పనిచేస్తే ఇవన్నీ ఉండవు కదా. అంటే పని చేయించే మార్గానికి మళ్ళీ ఆర్గనైజేషన్స్ అన్ని పోరాటం చేయాల్సి ఉంటుంది. శాఖలు పని చేయకపోవడం వేరు, కానీ ఉన్నది కూడా పని చేయించుకోకపోవడం వేరు. అంటే ఉన్నది పని చేయకపోవడం కదా, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలకి సగం నిరుత్సాహపడతారు కదా, వాళ్ళ అవినీతి అంతా చూసిన తర్వాత ఎందుకురా బాబు అని. అందుకనే కార్మిక సంఘాలు అనేవి చాలా ఇంపార్టెంట్. కార్మిక సంఘాలు కార్మికులను నడిపించడం చాలా ఇంపార్టెంట్. కార్మిక సంఘాలు అక్కడ కార్మిక శాఖ దగ్గరికి వెళ్ళి మధ్యవర్తిత్వం వహించడంలో ఇంపార్టెన్స్ ఉంది. కార్మిక శాఖలో మేనేజ్మెంట్కి వాళ్ళకి మధ్య కార్మిక కానీ కొన్ని సంస్థల్లో కార్మిక సంఘాలు అసలు ఉనికిని కూడా లేకుండా చేస్తుంటాయి కదా. ఇప్పుడు యానంలో జరిగింది అదే కదా. సంఘ నిర్మాణం జరుగుతుంటేనే అట్ ది బడ్ స్టేజ్ దాన్ని నలిపేయడానికి చేసినటువంటి ప్రయత్నమే అంత పెద్ద మూమెంట్కి కారణమైంది. ఒక సంఘంగా నిలబడి ఒక పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, జీతాల పెంపుదల కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు, దీనికి ఒక డిమాండ్స్ లేవదీస్తున్నప్పుడు వాళ్ళ డిమాండ్స్ని లేవదీస్తే ఊరుకునే వాళ్ళేమో, కానీ బహుశా ఆ సంఘం నిర్మాణం జరుగుతుంది. అది దాని ఎస్టాబ్లిష్మెంట్ పుట్టుక నుంచి సంఘం లేదు అక్కడ. అంతకుముందు ఏర్పడిన సంఘ నాయకుల్ని తీసేసింది అప్పుడు. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ ఆర్గనైజ్ స్టార్ట్ అయినప్పుడే ఒక సంఘం ఏర్పడింది, ఆ సంఘాన్ని తీసేశారండి. అది తర్వాత ఇదే కొత్తగా సంఘం ఏర్పడుతుంది. ఈ సంఘాన్ని కూడా వాళ్ళు బడ్ స్టేజ్లో దాన్ని కొలాప్స్ చేయడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఆ ఫెయిల్యూరు. యానం ఫ్యాక్టరీకి అంత పెద్ద
నష్టం జరగడం. నిజానికి చాలా పెద్ద ఉద్యోగాన్ని కల్పించినటువంటి మంచి అంటే ఒక పెద్ద వ్యాపారం ఉన్న ఫ్యాక్టరీ అది. అయితే అక్కడేమి డ్యామేజ్, మిషనరీ డ్యామేజ్ జరిగింది, ఇదంతా కూడా అవాస్తవం. మిషనరీ స్టిల్ ఇట్ కెన్ అది చాలా పెద్ద పెద్ద దిమ్మలతో ఉన్నటువంటి ఫ్యాక్టరీ. ఆ ఇండస్ట్రీలో మిషనరీ అంటే చాలా పెద్ద పెద్ద దిమ్మలు ఉంటాయి. అది ఇప్పుడు జస్ట్ మినిమం రిపేర్ చేస్తే వర్క్ చేస్తుంది. ఆ దిమ్మల్ని తీసుకెళ్ళి పోరాటం చేసేవాళ్ళు ఒక చెక్కతోనో ఒక కర్రతోనో ఒక వెళ్ళి దాన్ని ధ్వంసం చేశారని అంటే చక్కిరిగుంటుంది తప్ప దాంట్లో. సార్ భీమారావు గారికి బాగా గుర్తుండిపోయిన హక్కుల కేసు కూడా చెప్పండి. ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అంటే ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ తర్వాత అంటే మేము విద్యార్థి రంగంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా బాధపరిచినటువంటి ఒక రకంగా ఉద్వేగానికి గురి చేసినటువంటి న్యూస్ ఉన్నాయంటే అవి ఎన్కౌంటర్స్. ఆ ఎన్కౌంటర్స్ని ఇక్కడ ఒక లెజెండరీ అడ్వకేట్స్ అయినటువంటి తారకం గారు, బాలగోపాల్ గారు, కన్నాభిరాన్ గారు, వీళ్ళ ముగ్గురు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది హక్కుల న్యాయవాదులు రఘునాథ్ కానీ సురేష్ కానీ వీళ్ళందరూ కానీ అక్కడ ఈ ఒక లార్జర్ బెంచ్ జడ్జిమెంట్, ఒక లార్జర్ బెంచ్ని ఏర్పాటు చేసి పోలీసుల పైన కూడా హత్యానేరాన్ని పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్లో అనేటువంటి ఒక తీర్పుని తీసుకురావటం ఏదైతే ఉందో అది నిజానికి నేను అంటే ఊహించని అంటే ఒక ఇప్పటికీ మేము లాలో అది జరగదేమో అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద టీం, ఒక లెజెండరీ, ఒక దేశానికే ఒక దిక్సూచిగా ఉన్నటువంటి హక్కుల న్యాయవాదులు ఉన్న ఈ న్యాయస్థానంలో అలాంటి తీర్పు తీసుకురావటం అది మీకు బాగా గుర్తుండిపోతుంది. చాలా బాగా అంటే మీకు బాగా సాటిస్ఫాక్షన్, చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే అంటే మేము ఒక అసిస్టింగ్గా ఉండేవాళ్ళమే తప్ప ఒక అంటే ఇంత అంటే పెద్ద మూమెంట్ కదా. హక్కుల మూమెంట్ కూడా ఆంధ్రాలో వీళ్ళ నాయకత్వంలో ఎంత స్థాయిలో జరిగేది మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాళ్ళం. అట్లాంటి దాంట్లో ఒక మళ్ళా పోలీసులు ఒక నిజంగా ఒక ఎన్కౌంటర్ చేయాలంటే చట్టపరిధిలో మేము వస్తాంరా అనుకునేటువంటి ఆలోచనని. కానీ ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి కదండి. అంటే జరుగుతున్నాయి, అది బాధాకరమైన విషయం. బట్ జరుగుతూ ఉన్నాయి. అంటే పోలీసుల్లో సుప్రీంకోర్టులో కొంతకాలం నుంచి అది కూడా స్టేలో ఉంది కదా. సుప్రీంకోర్టులో కదా ఈ తీర్పు సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు కదా వాళ్ళు. అది కూడా అది పెండింగ్లో ఉంది. అంటే పోలీసులు ఎందుకు అంత సాహసం చేస్తున్నారు? 302 తమ పెడతారని తెలుసు కూడా. అంటే చట్టం మనకి మేము చేయలేదన్నా. అంటే అదొక అంటే వాళ్ళకు ఉండేటువంటి రక్షణలు వాళ్ళకు ఉంటాయి, అది వేరే సంగతి. కానీ ఒక రకంగా ప్రజల తిరుగుబాటు, ప్రజల ఆలోచనలో ఉండేటువంటి నాయకత్వం ఇట్లాంటివి అంటే ఎన్కౌంటర్ల రూపంలో వాళ్ళు ఆపేయగలము అనేటువంటి బహుశా అట్లాంటి వాతావరణంలోనే ఎన్కౌంటర్లు చేస్తారు. అంటే ప్రజలు కూడా కొంతమంది కోరుకుంటున్నారు కదండి ఎన్కౌంటర్లు చేయాలని. అంటే అదే మరి నేను అంటే ఇప్పుడు ఉదాహరణకి బాలగోపాల్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు యాసిడ్ దాడి యాసిడ్ దాడులు జరిగిన వాళ్ళు ఎప్పుడు ఎన్కౌంటర్ చేయమని అడగల. ఇప్పుడు సమాజాన్ని సర్దిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్కౌంటర్ అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయమని ప్రజలకు ఒక ఉద్యోగం ఉంటుంది, ప్రజలు డిమాండ్ చేసేటువంటి క్రమం ఉంటుంది, అది వేరే సంగతి, వాళ్ళు కోరుకునేది వేరే సంగతి. కానీ నువ్వు ఒక ప్రజాస్వామిక వాతావరణంలో ఏం చేయాలి? ఒక నిందితుడిని, ఒక నేరస్తుడిని నువ్వు నేరం నిరూపించి ఈ సమాజం ఏదైతే ప్రామిస్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్గానో లేకపోతే ఇంకో చట్టం ఇదిలోనో ఒక పద్ధతిని అమలు చేస్తానని సమాజానికి చెప్పావో ఆ పద్ధతిని ఉల్లంఘించి ఎన్కౌంటర్ చేసేసేసి ఇదే న్యాయం అని అనే పని అయితే ఆ న్యాయం చాలామంది చేయగలుగుతారు. ఆ న్యాయం మీరు అన్నట్లుగా కాకుండా చాలామంది ప్రజలు దిశ ఎన్కౌంటర్ తర్వాత ఇంకా ఎవరు అటువంటి సంఘటన జరిగితే మనం పట్టుకొని ఎన్కౌంటర్ చేయండి పబ్లిక్గా డిమాండ్లు వస్తున్నాయి. దాన్ని చూసి పోలీసులు కూడా కొంచెం ఆనందపడుతున్నట్లుగా కనిపిస్తుంది. అది కల్పించడంలో పోలీసులు ఆలోచన కల్పించడం పోలీసులు కృతజ్ఞతలు అయి ఉండొచ్చు కాక, కానీ అది ప్రమాదకరమైన టెండెన్సీ సమాజం చేస్తే. ఒక ఇష్యూ కనిపిస్తుంది సార్, దిశ ఇష్యూలో తీసుకుంటే చాలా భయంకరమైన సంఘటన ఇది. ఆ సంఘటన ఒకవేళ కోర్టుకు వచ్చుంటే అతనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష పడడం, మనం నిర్భయ లాంటి కేసులు చూస్తే కొన్ని సంవత్సరాల పాటు నడుస్తుంటుంది. కానీ ఎన్కౌంటర్ చేయడంతో వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ రావడం, ఇన్స్టెంట్ జస్టిస్ రావడంతో దానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తుంది. అది దీనికి ప్రధాన కారణం ఆలస్యం అని మనం భావించవచ్చా? ఆలస్యం కంటే కూడా అది కూడా అంటే
పోలీసులు తమకు కావాల్సినటువంటి ఒక గుర్తింపుని, అంటే తమకు కూడా తాము చేయగలం అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి చేస్తున్నటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. అంతేగాని అంటే వాళ్ళ మీద ఒక అపనమ్మకాన్ని సమాజం గురవుతుందేమో, వాళ్ళ మీద ఒక రకమైనటువంటి సమాజం వ్యతిరేకతని పెంచుకుంటుందేమో అనేటువంటి వాతావరణంలో పోలీసులు లాంటివి చేస్తారు. కానీ వాళ్ళ వాదన వేరేగా ఉంది. నిర్భయ లాంటి కేసు చేసుకుంటే కోర్టు ఉరిశిక్ష విధించిన కొన్ని సంవత్సరాల పాటు మన వ్యవస్థలో ఉన్న లోపాలన్నీ వాళ్ళు వాడుకోవడం వల్ల ప్రజల్లో ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక అపనమ్మకం వచ్చింది. అదే మేము ఎన్కౌంటర్ చేస్తే ప్రజలకు ఒక గౌరవం వస్తుంది, ప్రజలకు పోలీసుల మీద ఒక నమ్మకం వచ్చిందని వాళ్ళ వాదన. అది చట్టంలో అంటే ఎన్కౌంటర్ చేయడం తప్పే కానీ ఈ ఇష్యూ దిశ లాంటి ఎన్కౌంటర్ జరగడంతో ప్రజల్లో ఒక పోలీసుల మీద ఓపెన్గా అరెస్ట్ చేస్తామని ఒప్పుకుంటున్నట్టే. ఓపెన్గా చట్టం లేదు, ఏం లేదు, మాకేం చట్టం పెట్టు మేము పాటిస్తాం, మేము ఓపెన్గా అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు, చేస్తాం మేము అనేటువంటి వాతావరణంలో పోలీసులు వెళ్ళటం ప్రమాదకరమైన విషయం. వాళ్ళ చేతుల్లో చట్టాలు లేవు. చట్టం ఒక పద్ధతిని అమలు చేయమని, చట్టం ఒక పద్ధతిని అనుసరించమని ఒక ఇది ఉంది, ఒక నియమ నిబంధనలు ఉంది. దాని పద్ధతుల ప్రకారంగా వెళ్ళి న్యాయం కల్పిస్తామని సమాజం ఈ పౌరులకి ఒక గ్యారంటీని ఇచ్చింది. మరి ఆ గ్యారంటీని ఉల్లంఘించి తాము ఏదైనా చేసేస్తాము అని అంటే అది బయట మామూలు సమాజం. ఇప్పుడు మామూలు సమాజంలో ఎంతమంది మధ్య కక్షలు ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు అండి ఒక రోజు అనుకున్నారు అని అంటే చట్టం వాళ్ళకి తెలియదు, ఏం లేదు, అంతే నేను నేరం చేస్తానని ఒప్పుకున్నట్టే. అది నిన్ను చట్టంలో పరిధిలోకి తీసుకొచ్చి శిక్షకు గురి చేసి నిన్ను మళ్ళీ 10 ఏళ్ల పాటు పోషించి తర్వాత ఉరి తీస్తాను చట్టం ప్రకారం, ఇదంతా నాకు నడవదు, నేను చేయలేను అని అంటే అది ఎవరు వైలేట్ చేసినట్టు చట్టాన్ని? రెండు రకాలు కనిపిస్తుంది. పోలీసులు వైలేట్ చేయడం అనేది ఒకటి కనిపిస్తుంటే న్యాయ వ్యవస్థలో ఆలస్యం కూడా ఒకటి కారణం. ఆలస్యానికి పరిష్కారం వెతుక్కోవడం అది వేరే సంగతి అండి. ఆలస్యానికి పరిష్కారం వెతుక్కోవడం అని చట్టసభల పరిధిలో ఉంది. అది లెజిస్లేషన్, పార్లమెంటు వాళ్ళకి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకోవాలి. అంతేగాని ఆలస్యం జరుగుతుంది కాబట్టి తక్షణం నివారణగా నేను ఎన్కౌంటర్ చేసేస్తాను అని అంటే అది ఒక ప్రమాదకరమైన ధోరణి. ఎగ్జిక్యూటివ్స్ చేతిలోకి ఈ సమాజం పాలనంతా కూడా వెళ్ళిపోతే కనుక అది అబ్జల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్జల్యూట్లీ అన్నట్టు అది చాలా ప్రమాదకరమైన ధోరణిలోకి వెళ్తుంది. అది ఎవరు ఇష్టం వచ్చినటువంటి వాతావరణం, అంటే ఒక చీకటి కోణాలు కనపడతాయి అందులో. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం ఇంకో విషయంకి వద్దాం. కుల వ్యవస్థ. ఈ కుల వివక్ష ఏంటంటే అసలు రోహిత్ వేముల కేసులు తీసుకుంటా అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని కులం మీద మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? చాలా దుర్మార్గమైన వాతావరణం, దుర్మార్గమైన పరిస్థితి ఉందండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం రోహిత్ వేముల కేసులో మొత్తం కేసు అంతా ఎక్కడ ఆగిపోయింది? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? కులం కాదని పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? చాలా కేసులు ఉన్నాయి, ఇదే కాదు. ఇప్పుడు ఉదాహరణకి శిరోమండనం కేసు ఉంది, తోట త్రిమూర్తులు గారి మీద ఉన్నటువంటి కేసు ఉంది. తోట త్రిమూర్తులు గారి కేసులో జడ్జిమెంట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. జడ్జిమెంట్ ఇవ్వకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిందని అంటే అక్కడ ఉండేటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ఆ కులం కాదు అని ఆయన ఏదో ఒక ఆరోపణ పెట్టడం, దాన్ని అది కులమా ఆ కులంలో ఉన్నారా లేదా, నిజమా కాదా అనేది తేల్చుకోవడానికి కాలం పట్టి ఇంతకాలం ఇప్పటికీ తేలలేదు, ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడ రోహిత్ కేసులోకి వచ్చేటప్పటికి ఏమైందనంటే రోహిత్ది ఆ కులం కాదని, అంటే ఫలానా ఎస్సీ కాదు, షెడ్యూల్ క్యాస్ట్ కాదని ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ ఇప్పటికి 3వ జరుగుతుందండి. ఫస్ట్ టైం ఆయన చనిపోగానే జరిగినటువంటి విచారణలో నేషనల్ కమిషన్ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే అది గుంటూరు కలెక్టర్ గారిని వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఆయన షెడ్యూల్ క్యాస్ట్ అని ఇచ్చారు. అది ఒకసారి అయిపోయింది, ఆ ఎంక్వైరీ అయిపోయింది. అది కూడా చాలా అన్నీ అంటే చట్టంలో ఉండేటువంటి ఏ పద్ధతి అయితే పాటించాలి, డిఎల్ఎస్సి కమిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏ రకంగా విచారణ జరిపి ఆ కుల ధృవీకరణ ఇస్తారు, ఆ విచారణ జరిపి కుల ధృవీకరణలో ఆ నేషనల్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఇతను ఎస్సీఏ అని ఇచ్చారు. అక్కడికి అది అయిపోయి విచారణ అంటే ఇన్వెస్టిగేషన్ జరగాలి నా కేసులో. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పటికి మళ్ళీ ఇంకొక వ్యక్తి శ్రీశైలం అనే వ్యక్తి మళ్ళీ గుంటూరు కలెక్టరేట్లో కంప్లైంట్ ఇచ్చారు.
కంప్లైంట్ ఇస్తే అక్కడ మళ్ళీ ఇంకోసారి విచారణ జరిగింది. గుంటూరు కలెక్టరేట్ విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత ఒక స్థాయి కమిటీ ఏమో కాదని అంది, ఇంకొక స్థాయి అంటే మళ్ళీ తర్వాత కలెక్టర్ ఏం చేశారని అంటే దాన్ని డిఎల్ఎస్సి కమిటీ ఇచ్చినటువంటి తీర్పుని వెనక్కి పంపించేసి కొట్టేసేసి మళ్ళీ ఫ్రెష్ ఎంక్వైరీ జరపండి, ఎందుకంటే సాక్షులు ఒక 25 మంది రోహిత్ వేముల వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున వీళ్ళు ఎస్సీసీ, వాళ్ళ మదర్ ఒక అనాథ, అంటే ఒక అనాథ అంటే అక్కడ రైల్వే ట్రాక్ల పని నిమిత్తం గుంటూరు జిల్లాలో పనిచేయడానికి వచ్చినటువంటి ఒక కార్మిక వర్గానికి పుట్టినటువంటి ఆమె. ఆ కార్మికులు పలానా కులస్తులు అని మౌఖికంగా తెలిసిన వాళ్ళే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలిసిన మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. ఆ కాలం పోయిందండి, వెళ్ళిపోయారండి, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వీళ్ళు పెంచుకున్న వాళ్ళు బీసీస్. ఆమె వాళ్ళ మదర్ని ఆమెకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఆమె వాళ్ళ ఇంట్లో కానీ అక్కడ పెరిగినటువంటి ఏరియాలో కానీ ఆ కుల వివక్షత ఎదుర్కొందని చెప్పింది. పైగా ఆమెను పెంచుకున్న తల్లి కమిషన్ ముందు ఆమె ఎస్సీ అనండి, నాకు తెలుసండి, నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆమె ఎస్సీ అనండి అని చెప్పారు. అయినా ఇప్పటికీ ఆ ఎంక్వైరీ పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్ళా మూడో ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అది కూడా మొన్న కలెక్టర్ గారు 2 నెలల క్రితం ఒక నోటీస్ ఇచ్చారు. అది బహుశా ఇంకా 2-3 నెలల్లో అయిపోవచ్చు. అది కూడా ఈ కుల ధృవీకరణ అయ్యేంత వరకు కూడా నిందితులకి ఈ రకంగా రక్షణ కల్పించడం, ఇన్వెస్టిగేషన్ చేయకుండా నిందితులందరూ హాయిగా ప్రభావితం చేసే పరిస్థితుల్లో కనపడుతూ తిరుగుతూ ఉండటం అనేటువంటి చాలా అంటే కులం ఎంత బలంగా ఉందో అని చెప్పడానికి, అంటే బలమైనటువంటి కులస్తులు ఎంత చట్టాన్ని ఏ రకంగా వాడుకోగలరు అనేటువంటి చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రోహిత్ కేసు ఒక పెద్ద ఉదాహరణ. సో కులం ఉంది, కులం నలుమూలలా ఉంది. కులం అనేది పోయేంత వరకు కూడా ఈ సమాజంలో రోహిత్ లాంటి వాళ్ళ సంఘటనలు చాలా జరుగుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవటానికి మాలాంటి వాళ్ళని కూడా అంటే ఒక శక్తులుగా సంఘాలు నిర్మించి ప్రయత్నం చేస్తున్నాం. సార్, రోహిత్ వేముల అనే వ్యక్తి చనిపోయిన తర్వాత కుల వివక్ష మీద మీరు పోరాటం చేస్తున్నారు. కానీ అసలు మనుషులు చనిపోకముందు అక్కడ కుల వివక్ష ఉంది కదండి, మీ న్యాయ వ్యవస్థలో కూడా ఉంది కదా? ఉంది. అంటే న్యాయ వ్యవస్థలో ఇప్పుడు ఉదాహరణకి మాకు న్యాయ వ్యవస్థలో అంటే ఉద్యోగం లేదంటారండి. న్యాయ వ్యవస్థలో చెప్తాను, న్యాయ వ్యవస్థలో ఉద్యోగ రంగంలో జ్యుడిషియరీ సంబంధించిన ఎంప్లాయీస్ కోర్టులని చూసుకుంటాం. మీకు హైకోర్టులో రిజర్వేషన్ లేదు, లోయర్ కోర్ట్స్లో రిజర్వేషన్, అంటే లోయర్ కోర్ట్స్ అపాయింట్మెంట్స్ అన్నింటిలో కూడా రిజర్వేషన్ ఉంది. అది చాలా వరకు నాకున్నటువంటి దీంట్లో ఏంటంటే సమాచారంలో దేర్ ఆల్సో కుల వివక్షత ఉంది అని చెప్పడానికి ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయండి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎందుకు కొంతకాలం పాటు అదే రేంజ్లో ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వాలు ఉన్నాయి అనేది తీస్తే అసలు ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎందుకు ఉంటున్నాయి? ఇంత ఎస్సీ ఎస్టీస్లో ఇంతమంది చదువుకున్న వాళ్ళు వ్యక్తులు వచ్చేసారు, సమాజంలో చాలామంది డిగ్రీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అయినా కూడా ఎస్సీ ఎస్టీస్లో అపాయింట్మెంట్స్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి అని అంటే ఎందుకు సెలెక్ట్ కాకుండా ఉంచుతున్నారు, ఎందుకు క్యాండిడేటే దొరకట్లేదా అనే ఒక విచారణ ఎంక్వైరీ కనుక జరిగితే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ని కంట్రోల్ చేయడానికి, ఎస్సీస్ని వాళ్ళని ఆ ఎంప్లాయ్మెంట్లోకి రానియకుండా చేయడానికి జరిగేటువంటి ప్రయత్నంలోనే ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ పెడుతున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ బిగ్ ఎగ్జాంపుల్. కుల వివక్షత ఉంది అని చెప్పడానికి అదే పెద్ద ఎగ్జాంపుల్. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిల్అప్ చేయకపోవడమే కుల వివక్షతకి ప్రధాన కారణం. జస్టిస్ నాగార్జున రెడ్డి గారితో మీకు పోరాటం ఎందుకంటే? జస్టిస్ నాగార్జున రెడ్డి గారితో నేనేం పోరాటం చేయలేదండి. నేను రామకృష్ణ అనే బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా జడ్జి మేజిస్ట్రేట్ బాధితుడు. ఆయనకి మొదటి దశలో తారకం గారి దగ్గరికి వచ్చినప్పుడు తారకం గారు డెసిగ్నేటెడ్ సీనియర్, ఆన్ రికార్డ్ అడ్వకేట్గా నేనున్నాను. సో ఇద్దరం తారకం గారు నేను కలిసి చేసినటువంటి కేసు. సో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు ఆపోజిట్ అది. సో అందులో జస్టిస్ నాగార్జున రెడ్డి గారి మీద ఆ కేసు నిలబడటానికి, అంటే హైకోర్టులో నిలబడటానికి జరిగినటువంటి వాదోపవాదాల స్టడీ ఆటిల్లో అన్నింటిలో కూడా తారకం గారితో నేను ఉంటాను. అంటే నాకు ప్రత్యక్షంగా మాకేం గొడవ, అంటే గొడవ అనేది ఏం లేదు, ఆయన ప్రొఫెషనల్ వ్యక్తిగతంగా ఉంటారు. ఆ కేసు రీత్యా అది. సార్, మీరు అడ్వకేట్ కాకముందు ఆర్ఎస్ పీడిఎస్ చేశారు, అక్కడ కూడా ప్రజల సమస్యలు పోరాటం చేయడం అని ఉంది.
బయటకు వచ్చిన తర్వాత అడ్వకేట్ అయ్యి మళ్ళీ ప్రజల సమస్యలు, హక్కులు, కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు బాగుందా, ఇక్కడ నల్ల కోట వేసుకున్న తర్వాత బాగుందా? అంటే బాగుందా అంటే దానికి స్టాండర్డ్స్ లేవు. అంటే ఒకటి పార్టీలో ఉన్నప్పుడు కానీ లేదా రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ రాజకీయ జీవితంలో భాగంగా వెళ్తూ ఉన్నప్పుడు అదొక సంతృప్తి. బయట ఇన్ని లోపాలు, ఇన్ని రకాల అసమానతలు, ఇన్ని రకాల భయంకరమైనటువంటి వాతావరణంలో దానికోసం ఫైట్ చేయటం కోసం అట్లాంటి కొన్ని చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు కొంత ఆ ఫైట్ చేసే ఎనర్జీని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా అసంతృప్తులు అయితే ఉన్నాయి, బయట చాలా అసంతృప్తులు ఉన్నాయి. ఎందుకంటే బయట లైఫ్ అంతా కూడా ఏంటంటారు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, అంటే ఇక్కడ ఉండేటువంటి చాలామంది అంటే పొలాన్ని పాటించేవాళ్ళు కానీ, లేకపోతే ఈ చట్టాలని అనుకూలంగా చేసుకొని బతికేవాళ్ళు కానీ, బతికేసేవాళ్ళు కానీ, ద్రోహులు, దోపిడీదారులు ఎంతోమంది బయట సమాజంలో కనపడతా ఉంటుంటే చాలా ఫైట్ చేయాలి, ఇంకా ఫైట్ చేయాలి. మన బాలగోపాల్ గారి లాగా, తారకం గారి లాగా మంచి లీగల్ టీంని మంచి ఫైట్ అనేది కోర్టులు ఇవ్వాలి అని ఒక పట్టుదల అయితే పెరుగుతాం. మీరు విద్యార్థిలో ఉన్నప్పుడు సంతృప్తి ఉంది, పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక కొంచెం అసంతృప్తి ఉంది, పోరాటం చేయాలని ఇంకా చెప్తున్నాను. అంటే మరొకసారి అటు వెళ్ళాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు? అట్లాగేం లేదు, అంటే వెళ్ళే అవకాశం అయితే లేదు. కానీ అంటే నేను ఇప్పుడు టోటల్గా అంబేద్కరైట్ ఐడియాలజీని అడాప్ట్ చేసుకున్నాను పరిస్థితి. అట్లాగని చెప్పి అటు త్యాగాలను గమనించకుండా అయితే లేదు. చాలా త్యాగాలు జరుగుతూ ఉన్నాయి రాజకీయంగా. పార్టీలో ఇప్పటికీ అంటే అసలు తమ జీవితాన్ని పణంగా పెట్టి అక్కడే ఈ సమాజం మార్పు కోసం కలలు కంటూ ఉండేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఒక స్ఫూర్తిగానే ఉంటుంది. అది కూడా చాలా స్ఫూర్తినిస్తున్నటువంటి. ఓకే సార్, ఫైనల్గా చాలామంది యువకులు అంటే మీరు అందులోంచి వచ్చారు, కానీ కొంతమంది వేరే భావజాలంతో అడ్వకేట్ కావాలనుకుంటారు, ప్రజలకి సేవ చేయాలనుకుంటారు. కొంతమంది సర్వీస్ మోటోలో వస్తారు, కొంతమంది కమర్షియల్గా ఉంటారు, కొంతమంది ప్రొఫెషనల్గా ఉంటారు. ఆ ఐడియాలతో వస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను అనుకునేది అయితే ఒకటి, వ్యక్తులుగా తమ ఐడియాలజీలతో ఉండటం కంటే ఐడియాలజికల్గా ఉన్నటువంటి ఏదో ఒక ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ నిర్మాణాత్మకంగా ఉండి ఆ ఐడియాలజీలోనే పనిచేస్తూ దానికి ఒక శక్తిని కల్పించి దాంట్లో నుంచే మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే అది సమాజానికి చాలా మేలు చేస్తుంది. వ్యక్తులే శక్తులు అనుకోవటం చాలా తప్పు. శక్తివంతమైనటువంటి సమాజంలో ఒక నిర్మాణాలు చేసుకొని ముందుకెళ్ళటం, దాంట్లో నుంచే మనం ఫైట్ చేసేట లాయర్స్లో అయినా సరే చాలా ఒక గ్రూపు కల్చర్ని, ఒక గ్రూప్గా ఈ సమాజాన్ని మార్పు చేసేటువంటి ఒక గ్రూప్గా ఏర్పడి దానికి వచ్చేటువంటి ఎదుర్కొనేటువంటి సమస్యలు మనం ఫైట్ చేస్తూ ముందుకెళ్ళటం, చట్టాలు న్యాయస్థానాల్లో వాటిలో ఒక యాటిట్యూడ్ని తీసుకురావటం అనేటువంటిది చాలా అవసరం. ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్లో ఏ వ్యక్తి అయినా పనిచేయాలి తప్ప వ్యక్తిగా నేనే ఐడియాలజికల్ పర్సన్ అని చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది నేను ఇవ్వగలిగేటువంటి ఇండిపెండెంట్గా వస్తున్నటువంటి చాలామంది ఇంటలెక్చువల్స్ ఉంది. ఇంటలెక్చువాలిటీ ఎప్పుడు ఇండిపెండెన్స్ ఉంటుంది, కానీ బట్ ఆ ఇంటలెక్చువాలిటీ అయినా కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆర్గనైజేషన్లో ఉండి ముందుకు తీసుకెళ్తే సమాజానికి చాలా మేలు జరుగుతుంది అనేది నాకు. ఓకే, ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తిగా అతనే శక్తిగా అనుకుంటే పొరపాటు అంటున్నారు భీమారావు గారు. ఖచ్చితంగా సమాజానికి పనికొచ్చే శక్తిగా మారాలంటే ఒక ఐడియాతో రండి. ఈ డిపార్ట్మెంటు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేది ప్రధానంగా ఉంటుంది. ఎక్కడ హక్కులు కోల్పోతారో వాళ్ళ పక్షాన్ని నిలబడితే అందులో వచ్చిన సంతృప్తి అంతా ఇంత కాదంటున్నారు భీమారావు గారు. ఇది వారం భీమారావు గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.